హల్లెలూయా. సంఘాన్ని స్థాపించింది పరిశుద్ధాత్ముడే, వాక్యము రాయించింది పరిశుద్ధాత్ముడే, ప్రభు సంఘం కొరకు మనల్ని సిద్ధపరచాల్సింది కూడా పరిశుద్ధాత్ముడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ దేవునికి అందరం ఒకసారి సమర్పించుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన అత్యున్నతమైన మహిమగల మీ నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ చక్కటి సమయంలో మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో ఐక్యపరిచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. సంఘము నీది, పరిశుద్ధాత్మదేవ సంఘము మీది. సంఘాన్ని స్థాపించిన వారు మీరు, వాక్యాన్ని రాయించిన వారు మీరు ప్రభువా. మీరే మాతో మాట్లాడి ప్రభు రాకడకై మేము సిద్ధపడగలుగున్నట్లుగా మాకు సహాయం చేయండి ప్రభువా. మీ ధర్మశాస్త్ర గ్రంథములో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూడగలుగునట్లు మా మనోనేత్రాలు తెరవండి నాయన. నీవిచ్చిన వాక్యము మనుషులలో నిన్ను గూర్చిన భయము పుట్టించుటకు సహాయం చేయండి. నీ వాక్యం వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలిగినట్లుగా చేయండి ప్రభువా. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించినట్లుగా, ఆ బాధల్లో మాకు నెమ్మదినిచ్చినట్లుగా చేయండి. మీ మహిమగల రాకడకై మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందమని ఈ సమయానంతటిని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రశ్న అడుగుతాను. క్రీస్తునందు మనకున్న నిరీక్షణ ఏంటి? బైబిల్ భాషలో, బైబిల్ విధానంలో అడిగితే ఇలాగే అడుగుతాం. క్రీస్తునందు మీకు లేక మనకు ఉన్న నిరీక్షణ ఏంటి? సరే, వేరే విధంగా అడుగుతా. అస్సలు మనం యేసుక్రీస్తును నమ్ముకోవడానికి కారణం ఏంటి? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? బైబిల్లో కొంతమంది అడిగారు ఒక స్త్రీని, ఒక కన్యకను, వేరు ప్రియుల కన్నా నీ ప్రియుని విశేషమేంటి? అలాగే మనం బయటికి వెళ్తే, భారతదేశం కదా, జనాలందరూ ఎక్కువ అడుగుతారు, ముక్కోటి దేవతల కన్నా మీ యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏంటి? అసలు ఆయన ఎందుకు నమ్ముకున్నారు వీళ్ళందరూ వదిలేసి? నమ్ముకుంటే నమ్ముకున్నారు, అందరితో కలుపుకోవచ్చు కదా అనే విధంగా అడిగిన వాళ్ళు కూడా లేకపోలేదు. సరే, మనలో మన మాట, అసలు మనం యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకున్నాం? ఏమి దొరుకుతాదని నమ్ముకున్నాం? ఏమి కావాల్సి వచ్చి నమ్ముకున్నాం? ఏమి కావాలని నమ్ముకున్నాం? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. దాన్నే మన బైబిల్ భాషలో అడిగితే ఏమడుగుతారంటే, క్రీస్తునందు ఏ నిరీక్షణ కలిగి ఉన్నారు, ఏమి దొరుకుతుందని ఆశపడి ఆయన నమ్ముకున్నారు. రోమాపత్రిక 8వ అధ్యాయము 24వ వచనంలో చక్కటి మాట పౌలు చెప్తున్నాడు. మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. యేసుక్రీస్తునందు మనకి రక్షణ కలిగింది. యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు మనకు రక్షణ కలిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అది ఆటోమేటిక్గా వచ్చిన ఆఫర్. ఆమె చెప్పండి గట్టిగా ఒకసారి. రక్షణ దొరుకుతుందని నమ్ముకున్నాము అన్నాను, రాంగ్. యాక్చువల్లీ రక్షణ పొందుకోవడానికి నమ్ముకోలేదు, పొందుకున్నాం గనక రక్షణ పొందుకున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అదే పౌలు అంటాడు, రక్షణ పొందాము కానీ నిరీక్షణ గలవారమై రక్షణ పొందాము. రక్షణ పొందటానికి ఏదో ఒక వెనకాల రీజన్ ఉందంట. అది క్రీస్తునందు రక్షణ పొందాము. ఎందుకు రక్షణ పొందాము అంటే ఆయన వలన ఏదో దొరకబోతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఇంకొక ప్రశ్న,
జనరల్గా అన్యజనులు గుళ్ళు గోపురాలకు వెళ్ళి దర్శించుకుంటారు. వాళ్ళు వెళ్ళి ఏం మొక్కుకుంటారు? మనలో మన మాట ఏమని మొక్కుకుంటారు? ఇప్పుడు మనం భక్తులమే, దేవుని ప్రజలము, మనకి దేవుడు ఉన్నాడు, మనం గుడికి వచ్చాము కదా, ఆలయం, మందిరం, దేవుని సంఘము, దీన్ని కూడా ఒక విధంగా గుడి కూడా అంటాం. మనం కూడా గుడికి వచ్చాం, వాళ్ళు గుడికి వెళ్తారు, వాళ్ళకి వేరే వారాలు ఉన్నాయి, మనకి ఆదివారం. వాళ్ళు గుడికి వెళ్ళి మొక్కుకుంటారు, మనం గుడికి వెళ్ళి మొక్కుకుంటాం. వాళ్ళేం మొక్కుకుంటారు? సింపుల్గా, భగవంతుడా, ఈ లోకంలో బ్రతికినంత కాలము ఏ చీకు, చింత, ఇరుకు, ఇబ్బంది, రోగము, వ్యాధి, కష్టము, నష్టము, దుఃఖము, అప్పులు, వేదన ఇవేవి రాకుండా చూడు భగవంతుడా. చచ్చే వరకు కూడా బ్రతికినంత కాలము సుఖముగా బ్రతికితే చాలు భగవంతుడా అని మొక్కుకుంటారా, లేక ఇంకేమైనా మొక్కుకుంటారా? ఇంకేమైనా ఉందా మనలో? మీకు తెలిసినందరూ, నా భార్య, నా పిల్లలు, నా బిడ్డలు, నా ఇల్లు, నా ఆస్తి, నా ఉద్యోగము, ఇవన్నీ ఇంక్లూడ్, వీటిలో ఇవన్నీ కలిసే ఉంటాయి. వీటిలో ఇదే మొక్కుకుంటారా, లేకపోతే భగవంతుడా నేను చచ్చిపోతేనా నీ లోకానికి వచ్చేలా చూసుకో అని మొక్కుతారా? అలా మొక్కుతారు అనుకుంటున్నారా? వాళ్ళు అలా మొక్కరు. ఎందుకు అంటే అన్యజనులకి చచ్చిపోయిన తర్వాత పరలోకమని, నరకము అనే కాన్సెప్ట్ లేదు. వాళ్ళ నమ్మకం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత ఇదే లోకములో ఇంకొక జన్మ ఉంది అని నమ్మేవాళ్ళు. కాబట్టి పరలోకం అని, నరకం అనే కాన్సెప్ట్ వాళ్ళకి లేదు. పరలోకం గురించిన ఆశ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నరకం గురించిన భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇదే లోకములో ఇంకొక జన్మ ఉంది అని నమ్మేవాళ్ళు. ఈ జన్మలో గనక సుఖము అనుభవిస్తున్నాము, కష్టం అనుభవిస్తున్నాము, రోగం అనుభవిస్తున్నాము, దుఃఖము, వేదన అనుభవిస్తున్నాము అంటే వాళ్ళు అనుకుంటారు, ఏ జన్మలో చేసిన పాపమో ఈ జన్మకి ఈ దరిద్రం పట్టింది నాకు అనుకుంటారు. సో కొంచెం పుణ్యకార్యాలు చేసుకోగలిగితే వచ్చే జన్మలోనైనా అంబానీ కడుపులో పుడతామని ఆశ, ఏ హీరోల కడుపులో పుడతామని ఆశ, ఏ రాజకీయ నాయకుల కడుపులో పుడతామని ఆశ, ఒకవేళ వీలైతే ఇండియాలో కాక అమెరికాలో పుడతామని ఆశ. ఈ జన్మలో ఏవో చిన్నదో పెద్దదో పుణ్యకార్యాలు చేసుకోగలిగితే, పుణ్యం కట్టుకుంటే వచ్చే జన్మనైనా కొంచెం భాగ్యంగా పుడతాము అనే ఆశతో జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు ప్రజలు. మరి ఎంతవరకు ఇది నిజం? దానికి సంబంధించి టీవీల్లో కూడా అనేక కార్యక్రమాలు వచ్చాయి. పూర్వజన్మ రహస్యాలు అనేటివి, గత జన్మ రహస్యాలు అనేవి. పూర్వం మీ పూర్వజన్మలో మీరు ఏమై ఉన్నారో తెలుసుకోవాలంటే మా దగ్గరికి రండి, మీకు హిప్నోటైజ్ చేసి మిమ్మల్ని పూర్వజన్మ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాము అని వాళ్ళని తీసుకొచ్చి, వాళ్ళని హిప్నోటైజ్ చేసి, రకరకాలుగా వాళ్ళని పరిశోధించి మాట్లాడిస్తారు. వాళ్ళ నిద్రలోనే ఉంటారు, వాళ్ళని మాట్లాడిస్తారు. ఇప్పుడు చెప్పు, నువ్వు వెనక్కి వెళ్ళు, నీ లైఫ్లో, జీవితంలో వెనక్కి వెళ్ళు, 15వ శతాబ్దంలోకి వెళ్ళు, అప్పుడు చెప్పు నువ్వేమై ఉన్నావు. నేను ఒక రాణిని అయి ఉన్నాను అంటదా. వాళ్ళు రాసుకుంటారు, 15వ శతాబ్దంలో ఈమె రాణి అయి ఉన్నది అని రాసుకుంటారు. ఇలా జరుగుతున్నాయి. ఇది కాకుండా కొంతమంది పిల్లలు బయలుదేరారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు హఠాత్తుగా వాళ్ళకు మాటలు రాగానే, మా ఇల్లు ఇది కాదు, మా ఊరు ఇది కాదు, నువ్వు మా అమ్మవి కాదు, నువ్వు మా నాన్నవి కాదు, మా ఊరు ఫలానా, మా అమ్మ పేరు ఇది, మా అనేసరికి వీళ్ళు ముందు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుందిలే అనుకుంటారు. కానీ తర్వాత ఎక్కువ మాట్లాడేసరికి ఆరా తీసి చూడగా నిజంగా ఈమె చెప్పిన ఊరు ఉంటుంది, ఈమె చెప్పిన స్త్రీ పురుషులు ఉంటారు, ఈమె చెప్పిన వాళ్ళు ఉంటారు. అన్నీ ఆరా తీస్తే టీవీ వాళ్ళు కూడా కలిసి మొత్తం మీద సేకరించి పరిశోధించి అన్నీ చూసేసరికి నిజంగా ఈమె ఇక్కడికి సంబంధించింది కాదు, ఎక్కడో చెందిన మనిషి. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, అవునమ్మా గత సంవత్సరమే మా అక్క చనిపోయింది, ఇదిగో మరలా పుట్టింది అంటారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు మన క్రైస్తవుల్లో కూడా ఒకసారి సడన్గా షాక్ కలుగుతారు అనమాట. అమ్మా, అరే ఇంకొక జన్మ లేదని నమ్మేవాళ్ళం మనం, మళ్ళీ ఇదంతా ఎలాగొచ్చి, ఇదంతా ఎలా జరిగింది అనే భావన.
అనేక సందర్భాల్లో వింతలు విశేషాలు ప్రపంచం వ్యాప్తంగా జరుగుతున్నాయి. వీటి ద్వారా ఇంకొక జన్మ ఇదే భూమి మీద ఉంది అనే నమ్మకము బలంగా నాటుకుపోయింది ప్రపంచ ప్రజల్లో. దానికి రుజువులు కూడా బయలుదేరాయి. మరి ఈ విషయాలన్నీ కూడా రుజువు లాంటి వాళ్ళకి ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి? మరి నిజంగా మనలో మన మాట అండి, చచ్చిన వాళ్లే మరలా పుడుతూ ఉంటే భూమి మీద జనాభా పెరుగుతాదా, సమానంగా ఉంటుందా? చచ్చిన వాళ్లే పుడితే భూమి మీద జనాభా పెరగకూడదు, ఈక్వల్గా సమానంగా ఉండాలి. సరే, ఈ పునర్జన్మ రహస్యాల యొక్క రహస్యం ఏంటంటే వెరీ సింపుల్. ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి ఒక చిన్న బాబు, అతను 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. అతను సడన్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మా ఊరు ఇది కాదు, మా ఊరు ఫలానా, నేను రెండో ప్రపంచ యుద్ధములో చనిపోయిన సైనికుణ్ణి అని చెప్తున్నాడు. ఆ అబ్బాయికి ఈ పోర్షన్లో ఒక చిన్న ఘాటు ఉంటుంది, చిన్న గాయం ఉంటుంది. చిన్న బాబే, పుట్టుమచ్చ అనమాట, అది పుట్టుమచ్చ. వెంటనే ఆరా తీయగా ఈ అబ్బాయి పోలికల్లో ఒక అబ్బాయి కనిపించి ఒక ఫోటో బయటకు వచ్చింది. అతను రెండో ప్రపంచ యుద్ధంలో ఇక్కడ బుల్లెట్ తగిలి చనిపోతాడు. తర్వాత ఇలా పుట్టాడని వాళ్ళందరూ సంబరపడిపోతున్నారు, సంతోషిస్తున్నారు. అమ్మ పోన్లే, పునర్జన్మ కూడా ఉందని. దీనికి సొల్యూషన్ వెరీ సింపుల్ అండి. చచ్చిపోయిన ప్రతి వాడు, పాపి అయితే చచ్చిపోయిన ప్రతి వాడు నరకానికి వెళ్ళాలి. అలాగా దురదృష్టవశాత్తు కొంతమంది చనిపోయిన వారి ఆత్మలు నరకానికి వెళ్ళక ఇక్కడే భూమి మీద ఇరుక్కుని ఉంటాయి. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, మర్డర్ అయిపోయిన వాళ్ళు, ఎక్కువ శాతం యాక్సిడెంట్స్ అయిపోయిన వాళ్ళు, అకాల మరణం చెందిన వారు, యేసు ప్రభుని నమ్ముకోకుండా ఈ కార్యక్రమాల్లో ఈ విధాలైన మరణము సంపాదించిన వారి ఆత్మలు ఇరుక్కుని ఉంటాయి భూమి మీద. చాలా ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. అందులో ఒకటే మీకు చెప్పగలను. ధవళ సింహాసన తీర్పు సమయంలో పాతాళము తన మృతులను అప్పగించును, భూమియు సముద్రమును తన మృతులు అప్పగించును అని రాశాడు. అంటే భూమి మీద అలాగే సముద్రములో కూడా కొందరి ఆత్మలు, చనిపోయిన మనుషుల యొక్క ఆత్మలు ఇరుక్కొని ఉంటాయి. ఇప్పుడు గమనించండి, అకాల మరణం చెందిన వారి ఆత్మలు ఎప్పుడైతే భూమి మీద ఇరుక్కుంటాయో వాటిలో కొన్నిటికి మరలా భూమి మీద ప్రజలతో కలిసిమెలిసిపోవాలన్న ఆకాంక్ష బయలుదేరి వాళ్ళు మరలా ప్రజలతో కలవాలనుకుంటారు. కానీ వారి దురదృష్టం ఏంటంటే వారి ఆత్మలైతే ఉన్నాయి భూమి మీద, కానీ వారికి శరీరాలు లేవు. ఇలా శరీరాలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే శరీరం కొరకు ప్రాకులాడతారు. బైబిల్లో 2 రకాలైన ఆత్మల గురించి ఎక్కువ ప్రభు ప్రస్తావించాడు. ఒకటి దురాత్మ, ఇంకొకటి అపవిత్రాత్మ. ఈ టైప్ ఆత్మలన్నీ అపవిత్ర ఆత్మలు. ఇవి అపవిత్ర ఆత్మలు గనక వీటికి అపవిత్రమైన శరీరాలు కావాలి. అందుకే మనుషుల్లో దూరతాయి, దురాత్మలు దూరతాయి, అది వేరు. మళ్ళీ అపవిత్ర ఆత్మలు దూరతాయి, ఇవి వేరు. ఇకపోతే కొన్ని ఆత్మలు ఏం చేస్తాయంటే గర్భవతుల మీద టార్గెట్ చేసుకుంటాయి. అవి గర్భంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాయో ఇప్పుడు ఆ గర్భంలో ఉన్న శిశువుతో పాటే ఈ ఆత్మ పుడుతుంది. అప్పుడు వీళ్ళు ఊహ తెలిసిన తర్వాత ఈ ఆత్మ మాట్లాడుతుంది, మాది ఊరు కాదు అని. ఇవన్నీ దెయ్యాలు ఆడే నాటకాలు. ప్రజలకి ఒక మోసపూరితమైన కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళాలని. పునర్జన్మ ఉంది, మీరు భయపడక్కర్లా, పరలోకం అనేది ఏం లే, ఈ నరకం అనేది ఏం లేదు, మీరేం భయపడక్కర్లా, అసలు చచ్చిపోతే దేవుడు దెయ్యం ఏం లేదా, ఊరుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకొక జన్మ ఇదే భూమి ఉంది, ఇదే భూమి మీద పరలోకం. నువ్వు సుఖం అనుభవిస్తున్నావంటే పరలోకం, నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావంటే ఇదే నరకం. అయ్యా ఇంకేం లేదు, పుణ్యం చేసుకోదని కావాలంటే. చాలా రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం ప్రసంగం ఈ కాన్సెప్ట్ కాదు. స్తోత్రం చెప్తాం గట్టిగా, ఒకసారి గట్టిగా హల్లెలూయా. నేను చెప్పొచ్చేది ఏంటంటే అన్యజనులు వెళ్ళి మొక్కుకునేది ఏంటి అంటే ఈ భూమి మీద బ్రతికే 60-70 సంవత్సరాలు కుశలంగా, క్షేమంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందముగా, ఏ చీకు చింత, ఇరుకు, ఇబ్బంది లేక బ్రతికితే చాలు నాయనా అని మొక్కుకునే రకం వీళ్ళు.
మనం గుడికి వెళ్తున్నాం, మనమేమని మొక్కుకుంటాము? నిజమైన దేవుడు అంటున్నాం, స్తోత్రం. సత్యదేవుడు అంటున్నాం, స్తోత్రం. ఆ దేవుడు ఎవరు? యేసే దేవుడు. యేసు దేవుడు అనకూడదట, ఏమనాలి? యేసే దేవుడు అనాలంటారు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. దేవుడు అనే వానికి ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయి అంటే ఆ సకల క్వాలిటీస్ యేసు ఒక్కడిలోనే ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అర్థమైందా మీకు? భూమి మీద ఏ పదవికైనా క్వాలిటీస్ ఉన్నాయి, దానికి ఒక అర్హత, దానికి ఒక ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఒకడు కలెక్టర్ అవ్వాలంటే దానికి ఒక అర్హత సంపాదించాలి, అప్పుడే ఆ పదవి సంపాదిస్తాడు. ఒక టీచర్ అవ్వాలన్నా, ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఈ భూమి మీద ఏ పొజిషన్కైనా రావాలి అంటే ఆ అర్హత సంపాదించుకున్నవాడు ఆ ర్యాంకులోకి వెళ్తాడు. ఫారెన్లో ఒక ప్రెసిడెంట్ అవ్వాలంటే ఎంత అర్హత కావాలి, ఒక మంత్రి అవ్వాలంటే ఎంత అర్హత కావాలి. మన దేశంలో అక్కర్లేదు అనుకోండి, ఎవడైనా మంత్రి అయిపోవచ్చు. నలుగురి వెనకాల ఉంటే చాలు. వాడు తాగుబోతుడైనా ఓట్లేసేస్తాం, వాడు వ్యభిచారి అయినా ఓట్లేసేస్తాం. మనకేం పోయింది? కానీ ఒక డిగ్నిఫైడ్ స్టేటస్, స్టాండర్డ్ పొజిషన్ సంపాదించాలంటే దానికి ఒక అర్హత ఉంది. అలాగే ఈ సువిశాల ప్రపంచంలో లేక విశ్వంలోనే అన్నిటికంటే హయ్యెస్ట్ పొజిషన్, హయ్యెస్ట్ ర్యాంక్ ఎవరిది అంటే ద మోస్ట్ హై గాడ్, సర్వోన్నతుడైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఏదో ఒక అర్హత సంపాదించుకుంటున్నారు, ఏదో ఒక పొజిషన్లోకి వెళ్తే ఒకడు ప్రెసిడెంట్ అవ్వాలంటాడు, ఒకడు మినిస్టర్ అవ్వాలంటాడు, ఒక టీచర్ అంటాడు, ఒక డాక్టర్ అంటాడు, ఒకడు ఇంజనీర్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, అన్నీ ఓకే. కొంతమంది బయలుదేరారు, దేవుడు కూడా టెండర్ పెట్టేశారు ఆ సీటుకి కూడా. మేము దేవుళ్ళం. అరే దేవుడు అంటాడు, ఆ పోస్టర్ నాకు ఖాళీ ఉంచాను రా, అన్నిట్లో ఉన్నారు మీరు, నా పోస్ట్లో నన్ను ఉండేవ్వండి. దేవుడు పోస్ట్ కూడా మాకు కావాలి. సరే మరి దేవుడు పోస్టుకి వెళ్ళాలి అంటే దానికి కావాల్సిన అర్హత ఏంటి? ఉందా లేదా? దానికి ఒక అర్హత ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. దేవుడికి ఉండాల్సిన అర్హతల్లో 7 క్వాలిటీస్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది దేవుడు స్వయంభవుడై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకి ఆది అంతం అనేది ఉండదు. మరి మన వాళ్ళకో ప్రైజ్ ది లార్డ్, దేవుడు సృష్టించగలగాలి. ప్రైజ్ ది లార్డ్, గట్టిగా హల్లెలూయా. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. అందుకే ప్రజలు మనల్ని అడుగుతుంటారు, 33 కోట్లను విడిచిపెట్టి మీరు యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు అంటే ఆన్సర్ ఒక్కటే, ఈ 33 కోట్ల మంది చేయలేనిది యేసు ఒక్కడు చేశాడు. గట్టిగా హల్లెలూయా. గుండెలు పొంగిపోవాలి ఆయన్ని బట్టి, కాలర్ లేచిపోవాలి ఆయన్ని బట్టి. వన్ అండ్ ఓన్లీ. ఇంతమంది అవసరం లేకపోను, పుట్టగొడుగుల్లాగా రోజుకొక విగ్రహం లేవకపోను ఈ భూమి మీద. ఇవి 33 కోట్లు అంటే బాబాలు బయలుదేరారు 3,000 కోట్ల మంది. ఒక్కడు చాలట్లా, వీళ్ళందరూ చేయలేనిది యేసు ఒక్కడు చేశాడు. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎక్కడ దొరకదు ప్రపంచంలో, మన దగ్గరే దొరుకుతుంది చాలు అనే మాట. ప్రైజ్ ది లార్డ్. యేసు చాలు, కృప చాలు అనే మాట, తృప్తి అనే మాట బైబిల్లో ఒక్క చోటే మీకు దొరుకుతుంది, బైబిల్లో తప్ప ఎక్కడ దొరకదు. తృప్తి లేక ఇంతమంది. అయితే ప్రశ్న ఏంటంటే, ఈ యేసు ప్రభులు మనకున్న నిరీక్షణ ఏంటి? వాళ్ళు భూమి మీద బ్రతికే 60-70 సంవత్సరాల కొరకు 33 కోట్ల మందికి మొక్కుతారు. వాళ్ళు మొక్కుకున్నట్టుగానే మనము గుడికొచ్చి మన యేసు దగ్గర, ప్రభువా ఈ భూమి మీద కుశలంగా, క్షేమంగా, సంతోషంగా, ఇరుకు ఇబ్బందులు లేకుండా, రోగాలు కష్టాలు లేకుండా సుఖంగా బ్రతికితే ఇంతే చాలు నాయన, సుఖంగా చచ్చిపోతే చాలు నాయన అని కోరుకుంటే ఏమనుకోకండి, ఆ 33 కోట్ల సరిపోయేవారు కదా. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నాం మరి?
మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే, ఈ భూమి మీద మనం బ్రతికే 60-70 సంవత్సరాల జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన క్రీస్తు నమ్ముకొనిన ఎడల మనుషులందరికంటే సౌభాగ్యవంతులమై ఉందుము. కరెక్టేనా కదా? అవునా? అలాగే రాస్తుందా బైబిల్లో? యేసు ప్రభుని నమ్ముకుంటే దౌర్భాగ్యం రాస్తుంది. ఇది ఎక్కడ మాట అండి? స్పెల్లింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. కాదు. క్రీస్తు నమ్ముకోవడం దౌర్భాగ్యం కాదండోయ్, సౌభాగ్యమే. కానీ ఈ భూమి మీద బ్రతికే 70 సంవత్సరాల కొరకు మాత్రమే నమ్ముకుంటే నీకంటే దౌర్భాగ్యవంతుడు ఎవడుంటాడు భూమి మీద? అది అక్కడ కాన్సెప్ట్. భూమి మీద బ్రతికే ఒక బిల్డింగ్ కట్టుకోవడానికే నువ్వు యేసు ప్రభుని నమ్ముకుంటే, మంచి పెళ్ళైతే చాలు అని యేసు ప్రభుని నమ్ముకుంటే, ఏం లేదండి పిల్లలు పుడితే చాలు అన్న దాని కొరకే యేసు ప్రభుని నమ్ముకుంటే, ఒక కారు కొనుక్కుంటే చాలు అని కనుక యేసు ప్రభుని నమ్ముకుంటే, ఒక మంచి ఉద్యోగం ఉంటే చాలండి, ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే చాలండి, ఈ భూమి మీద సకల సౌకర్యాలు నాకు కలిగితే చాలండి, అందుకే యేసు ప్రభుని నమ్ముకున్నానండి, అప్పులు తీరిపోతే చాలండి, ఈ రోగం స్వస్థత అయిపోతే చాలండి కనుక యేసు ప్రభుని నువ్వు నమ్ముకుంటే, బైబిల్ చెప్తుంది యు ఆర్ మోస్ట్ wretched అండ్ మిజరబుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. యేసు ప్రభుని నమ్ముకుంది ఆఫ్టర్ ఆల్ విషయం కోసం కాదు. క్రీస్తు నందు మనకున్న నిరీక్షణ వేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఈ భూమి మీద నీకు సకల సౌకర్య సుఖభోగాలు నీకు ఉంటే అప్పుడు మన సాక్ష్యాలు ఎలాగుంటాయి? బ్రదర్, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ బ్రదర్. God has blessed me with a nice, good, big house. God has blessed me with a job. God has blessed me with so many material, gold and silver. ఈ భూమి మీద ఆస్తులు కలిగి ఉండడమే ఆశీర్వాదం అయితే, ఎక్స్క్యూజ్ మీ, హీరోలు, హీరోయిన్లు, రాజకీయ నాయకులు, దుర్మార్గులు, మాఫియా డాన్స్, రౌడీలు, గూండాలు అందరు ఆస్తిపరులే. మరి వాళ్ళని యేసు ప్రభు దీవించాడు అని చెప్దామా? నాస్తికులు కూడా మనకంటే ఆస్తిపరులు. మరి వాళ్ళని దేవుడు దీవించాడని చెప్దామా? అవే ఆశీర్వాదాలు అయితే యేసు ప్రభుని నమ్ముకోకుండా వాళ్ళు పొందారు కదా, మనం ఎందుకు యేసు ప్రభుని నమ్ముకుని టైం వేస్ట్ చేస్తున్నాం ఇక్కడ? నో. ఇంకొక పాయింట్, ధనవంతుడు లాజరు. మీకు తెలియని స్టోరీ కాదు అది. ధనవంతుడు ఒకడుండెను, చచ్చాడు, నరకానికి వెళ్ళాడు, పక్కన పెట్టండి. లాజరును దరిద్రుడు ఉండను. ఇక్కడ ఈ టైటిల్ చూడండి ఒకసారి, ఈ ఎక్స్ప్రెషన్ చూడండి. మన ఈ లాజరు గురించి చెప్పాలంటే దరిద్రుడైన లాజరే చెప్పాల్సి వస్తుంది. ఆ లాజరు గురించి చెప్పాలంటే చచ్చిపోయిన లాజరు చెప్తాం. మార్తా లాజర్, తమ్ముడు లాజర్ అని చెప్తాం. చచ్చిపోయిన లేచిన లాజర్ అని చెప్తాం. ఈ లాజర్ గురించి టైటిల్ చెప్పాలి అని అంటే అక్కడేమో మార్తా లాజర్, ఎం లాజర్, ఇక్కడేమో డి లాజర్, దరిద్రుడైన లాజరు. ఓకే, దరిద్రుడైన లాజర్ గురించి యేసు ప్రభు చెప్తున్నప్పుడు శిష్యులకు మందికి డౌట్ వచ్చింది. ప్రభువా, లాజర్ పేరు చెప్పే బాగానే ఉంది, ధనవంతుడి పేరు చెప్పలా? దరిద్రుడి పేరు చెప్పే ఓకే, మరి ధనవంతుడి పేరు? ధనవంతుడు ఒక్కడుండేను. అదేంటి ప్రభు, మరి ఇంత పార్షియాలిటీ పనికిరాదు, పక్షపాతం పనికిరాదు. లాజర్ పేరు చెప్పు ఓకే, ధనవంతుడి పేరు ప్రభు అన్నాడు. సరే కరెక్టే, మర్చిపోయి నిజంగా. అరే బాబు, ధనవంతుడి పేరు ఏంటి అంటే దూతలు అంటారు, మాకు కూడా తెలియదు. అదేంటయ్యా, మీకు కూడా తెలియడం ఏంటంటే దేవుడు యేసు ప్రభువుకి అందరి పేరు తెలుసు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రభు అంటాడు ధనవంతుడి పేరు అంటే దూత అంటది, సారీ ప్రభు, ఇక్కడ పేరు ఉంటే కదా చెప్తాం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అక్కడ ఎక్కని పేర్లన్నీ, దిక్కుమాలిన పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం దేవునికి అసలే లేదు. మెమరీ వేస్ట్ అక్కడ ఆ పేరు రాసుకోవడం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఎక్స్ప్రెషన్ చూడండి, ధనవంతుడు ఒకడుండెను, నరకానికి వెళ్ళాడు. పోనీ ధనవంతుడు గారి సాక్ష్యం ఎలా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి.
నరకానికి వెళ్ళిన ధనవంతుడు అబ్రహాముని ఏమని సంబోధించాడు? తండ్రి అయిన అబ్రహామా. మనలో మాట, అబ్రహాం ఎవరికి తండ్రి? సమస్త. అదండి. మరి ఈయన గారు ఎవరు? ఖచ్చితంగా విశ్వాసియే, బిలీవర్. ఎంత బిలీవర్ అంటే ఇతనికి వచ్చిన ధన సంపత్తిలో కూడా సాక్ష్యాలు చెప్పిన సందర్భాలు కూడా ఉండొచ్చు. సమాజ గృహానికి చందాలు ఇచ్చిన, కానుకలు ఇచ్చిన సందర్భంలో, యు నో బ్రదర్, గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ అండ్ అవుట్ ఆఫ్ దిస్ బ్లెస్సింగ్స్ ఐఎమ్ గివింగ్ సంథింగ్ టు యూ. నీకు ఏదో ఒకటి ఇస్తున్నా కానుక. చర్చికి, అక్కడ చర్చిలో పెద్ద పీట ఉండొచ్చు, సంఘ పెద్ద ఉండొచ్చు, అవసరమైతే ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చి ఉండొచ్చు. స్టార్టింగ్ ప్రేయర్ ఇతనికే ఇచ్చిండొచ్చు, లాస్ట్ ప్రేయర్ కూడా ఇతనికే ఇచ్చిండొచ్చు, మధ్యలో మాట్లాడడానికి 4 మాటలు మాట్లాడండి అనే అవకాశం కూడా స్టేజ్ మీద ఇచ్చి ఉండొచ్చు. ఈయన గారు నిలబడగానే దేవుడు నన్ను దీవించడమ్మా, నా ప్రార్థన, నా విశ్వాసం, సాక్ష్యం చెప్పిన అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే, ఇక్కడికి వద్దాం. దరిద్రుడైన లాజరు. మరి ఈయనగానే విశ్వాసి అయినప్పుడు, ధనవంతుడే విశ్వాసి అయినప్పుడు, మరి లాజరు విశ్వాసి కాదా? లాజరు కూడా విశ్వాసియే. హల్లెలూయా. చాలా విశేషం అక్కడ. విచిత్రం ఏంటంటే దరిద్రుడైన లాజరు చచ్చిపోయినంత వరకు దరిద్రుడే. ఇప్పుడు మనలో మాట, ఈ దరిద్రుడైన లాజరు యొక్క విశ్వాసము అతనికి ఏం తెచ్చిపెట్టింది? బతుకున్నంత కాలం ఏం తెచ్చిపెట్టింది? నీ విశ్వాసం నీకేం తెచ్చిపెట్టింది? ఇక్కడ అంటాడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటాడు, ఇక్కడ అంటాడు నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది అంటాడు, నీ విశ్వాసం గొప్పది అంటాడు. ఇక్కడ లాజరు విశ్వాసమే పనికి రాకపోయిందా? లాజరు విశ్వాసం లాజర్కి మంచి జాబ్ ఇచ్చింది కదా. ఏం జాబు? భిక్షాటన. నెంబర్ 2, లాజరు విశ్వాసం లాజర్కి మంచి ఫిజికల్ బాడీ ఇచ్చింది కదా. లాజరు విశ్వాసం చచ్చిపోయే వరకు కురుపుల్లో రోగంతో కూడిన దేహం, కుక్కలు వచ్చి నాకినా వాటిని వెళ్ళగొట్టే ఓపిక కూడా లేకపోయింది అతనికి. చీము కారుతున్న తుడుచుకోవడానికి కూడా లేదు. ఏం తెచ్చింది లాజరు విశ్వాసం? 4 స్నేహితులను తీసుకొచ్చిందా? బంధుమిత్రులను తీసుకొచ్చిందా? ఏందన్నా ఇక్కడ అడుక్కున్నాం, పా ఇంటి పా పోదాం పా, మనం సంతోషంగా ఉందాం పా అని చెప్పి తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఒక్కడైనా? లాజర్కి మంచి బిర్యానీ ఆహారం దొరికింది అతని విశ్వాసం వల్ల కదా. ఎవడో పడేసే రొట్టి ముక్కలు ఏరుకొని తినాల్సిన బ్రతుకొచ్చింది. వచ్చే పోయేవాడు ఖచ్చితంగా అడిగే ప్రశ్న ఇదొక్కటే, నీ విశ్వాసము ఏం తెచ్చిందయ్యా నీకు? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏం వచ్చిందయ్యా నీకు అని. నీది ఒక బ్రతికేనా? ఎంత శాపగ్రస్తుడు కాకపోతే ఈ దిక్కుమాలిన బ్రతుకు, దిక్కుమాలిన రోగం నీకు వచ్చింది. ఎంత శాపగ్రస్తుడు కాకపోతే ఈ బ్రతికి నీకు ఇలాగొచ్చింది. ఆ దేవుడే శపించాడు నేను, ఏ జన్మలో చేసిన పాపాలో అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఏం తెచ్చింది అతని విశ్వాసం? భూమి మీద ఉంటుండగా ఏమీ తేలే. ఓకే, ధనవంతుడు చనిపోయెను, ఏం దొరికెను? నరకం పక్కన పెడితే దాని ముందు ఒక బ్రాకెట్ ఉంటుంది, సమాధి చేయబడేను. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ధనవంతుని విశ్వాసం అతనికి ఏం తెచ్చింది? సమాధి తెచ్చింది. లాజరు చనిపోయెను, ఆ దరిద్రుడును చనిపోయెను. సమాధి ఏ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చో ముక్కు మూసుకొని గుడ్డ కప్పి ఎత్తి అక్కడ పడేసి ఉంటారు. అక్కడ శరీరానికి ఒక సమాధి చేయబడిన కాన్సెప్ట్ అక్కడ ప్రభు చెప్పలేదు. లాజరు విశ్వాసము లాజరుకి భూమి మీద ఏమీ తేలేదు. చివరికి తన శరీరానికి సమాధి కూడా నోచుకోలేకపోయాడు. కానీ లాజరుకి పరదైసు లభించింది. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం అదే అంటాడు, ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు. ధనవంతునికి భూమి మీద ఇళ్ళు ఉన్నాయి, గెస్ట్ హౌస్లు ఉన్నాయి, గెస్ట్ రూమ్స్ ఉన్నాయి. చచ్చిన తర్వాత అఫీషియల్ గ్రేవ్, టోంబ్, సమాధి కూడా ఉంది. కొంతమంది క్రైస్తవులకి చచ్చిన తర్వాత పరలోకం వెళ్తామా అన్న మ్యాటర్ కాదు, చచ్చిన తర్వాత సమాధి దొరుకుతుందా లేదా అని ఉన్నారు కొంతమంది.
సమాధులు సప్లై చేసే సంఘాల్లో సెటిల్ అయిపోయే వాళ్ళు కొంతమంది, అంతేనా? ఆ సంఘాలు సమాధులు ఉంటాయండి. మా సంఘంలో మా కొంతమంది పెంతుకొస్తే సేవకులు అందరు పేదోళ్ళు ఉసూరు అనుకుని ఉంటారు. మనకి ఇవి కాదు, పెళ్ళిళ్ళు అవ్వాలి, సమాధులు ఉండాలి, ఇవి 2 క్వాలిటీస్ ఉండాలి మనకి. విచిత్రం ఏంటంటే చచ్చిన తర్వాత కూడా శరీరం గురించే చింత తప్ప ఆత్మ గురించి మాత్రం లేదు. ఎక్కడికి వెళ్తుంది మనకు అనవసరం. చచ్చిన తర్వాత కూడా సమాధి ఉందా లేదా అది ముందు బుకింగ్. అరే చచ్చిన తర్వాత నీ ఆత్మ అది అనవసరం, సమాధి ఉండాలి ముందు శరీరానికి. బతికినంత కాలం శరీరం కొరకే వేదన పడ్డావు, చచ్చిన తర్వాత కూడా శరీరం కొరకే నా నీ చింత. అది విచిత్రమైన క్రైస్తవులు అనేక మంది ఉన్నారు ఇలాగా. పాయింట్ ఏంటంటే క్రీస్తునందు మనకున్న నిరీక్షణ ఈ భూమి మీద బ్రతికే 60-70 సంవత్సరాల గురించింది కానే కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు, అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయ్యున్నాడను సంగతిని, మహిమ నిరీక్షణయ్యున్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి, ఎవరికి అర్థం కాకపోయినా తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఇప్పుడు ఆ మర్మమును బయలుపరిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. మిస్టరీ ఆఫ్ గ్లోరీ. మహిమ అనేది ఒక మర్మం. మర్మాలు బయట చీప్గా చవగ్గా దొరికేవి కావు. మర్మం అనేది దేవుని సీక్రెట్. ప్రతి మనుష్యునికి రహస్యాలు ఉంటాయి. కొన్ని విషయాలు మన ఇంట్లో పక్క వాళ్ళకు కూడా చెప్పుకోలేం. ఎవరికైనా చెప్పుకున్నాము అంటే చాలా నమ్మకస్తుడై ఉండాలి అతను. పౌలాది అంటాడు, దేవుని మర్మముల విషయంలో మేము గృహ నిర్వాహకులము, మరియు గృహ నిర్వాహకుడు ఏమై ఉండాలి? నమ్మకస్తుడై ఉండాలి. లేనిపోయిన వాళ్ళకి, అడ్డమైన ప్రతి వాడికి అవి చెప్పేయకూడదు. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాలు, కొన్ని ఎక్కువ సందర్భాల్లో మర్మాలు అనేవి వినేవాడు చెప్పేవాడు ఉపవాసం ఉంటాయి కానీ చెప్పకూడదు అవి. అందుకే మీ దగ్గర మీ పరిశుద్ధమైన దానిని కుక్కలికి వేయొద్దు అన్నాడు. ముత్యములను పందుల ముందు వేయొద్దు అన్నాడు. అగాధ సముద్ర జలముల్లో, సముద్ర గర్భములో ఎక్కడో ఒక నత్త గుల్లలో తయారయ్యేదే ఒక ముత్యం. ఆ ముత్యం తయారు చేయడానికి ఆ నత్త తన జీవితం, తన ప్రాణమంతా పెట్టి అది కరిగిపోయి అది చచ్చిపోతే లోపల ముత్యం తయారవుతుంది. ఒక ప్రాణం పోవాల్సి వస్తుందండి ఒక ముత్యం బయటికి రావడానికి. అలాంటి ముత్యం అపవిత్రమైన పందులు ఎదుట పెడుతుంది. దానికి ఏం దాని విలువ తెలుస్తుంది? మర్మాలు అందరికి సంబంధించింది కాదు. కానీ దేవుని కోరిక ఏంటంటే పరిశుద్ధులకు తెలియపరచగోరి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత పాయింట్ చాలా ఇంపార్టెంట్, 28వ వచనం. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, అదే ఈ పరిశుద్ధుడు ఏమవ్వాలి అంటే సంపూర్ణ అవ్వాలి. ఈ మర్మాలు విని ఆయన ఎదుట నిలువబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో, నంబర్ 1, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, నంబర్ 1 బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, నంబర్ 2 బోధించుచు, ఆయనను ప్రకటించుచున్నాము, నంబర్ 3 ప్రకటించుచున్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మనము చేసే పరిచర్య 3-fold మినిస్ట్రీ. ప్రకటిస్తున్నాము, బుద్ధి చెప్పుచున్నాము అండ్ బోధించుచున్నాము. ఏమని ప్రకటిస్తున్నాము అంటే సువార్త ప్రకటిస్తున్నాము అన్యజనులకి. అది గాస్పుల్ మీటింగ్ అంటారు.
ఏంటి బుద్ధి చెప్పుచున్నాము అంటే ఎవరికి? క్రైస్తవులకి. దీన్ని రివైవల్ మీటింగ్ అంటారు, ఉజ్జీవ సభలు అంటారు. బోధించుచున్నాము, ఇదేంటి అని అంటే ఇది కాన్ఫరెన్స్, ఉపదేశాన్ని బోధిస్తున్నాం. బిలీవర్స్ సదస్సులు ఉంటాయి, సేవకుల సదస్సులు కూడా ఉంటాయి. నువ్వు ప్రకటించిన గాస్పుల్ మీటింగే చేసినా, రివైవల్ మీటింగే చేసినా, కాన్ఫరెన్స్లో పెట్టినా దాని లక్ష్యమేమై ఉండాలి అంటే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట యోగ్యుడిగా నిలబెట్టాలి. హల్లెలూయా. ఈ లక్ష్యము లేని సంఘాలు, ఈ లక్ష్యం లేని పరిచర్లు, ఈ లక్ష్యము లేని సభలు అన్నీ టోటలీ ఇంటూ కొట్టేయాల్సినవి అవన్నీ. అర్థమైందా? ఈ లోకములో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అన్నాడు. ఏ యోగ్యత ఉన్నా, ఏ మెప్పైనా ఉన్నా అన్నిటి జోలికి వెళ్ళకండి. ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో ఎంచి ఎంచి ఏరి ఏరి పరీక్షించి దాన్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్తున్నా. ఈ లోకము భయంకరమైన దిక్కుమాలిన లోకం అండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. మనకేంటిది అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి మన లైఫ్ అంతా, మన బ్రతికది, మన బాధ అది. సరే, పాయింట్లోకి వస్తున్నా. క్రీస్తునందు మనకున్న నిరీక్షణ ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కావు. మన యందున్న క్రీస్తు, మనము నమ్ముకున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. Christ in you and me is hope of not of the worldly things. He is the only hope of glory. మహిమ నిరీక్షణ అంటే క్రీస్తులో మనకి మహిమ దొరకబోతుంది. ఇది మ్యాటర్, ఇది సువార్త. సువార్త అంటే మనకు గుర్తొచ్చింది. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 1వ వచనం చదివితే, మోషేకి దేవుడు 2 వెండి బూరలు చేయమని చెప్తాడు. వినాలి, తెలిసిందే, అవసరం రాసుకోవచ్చు, లేకపోతే ఇంటికి చదువుకున్నా. చూడండి ఒకసారి. 2 వెండి బూరలు చేయమంటాడు. అవి నకిషీ పనిగా కొట్టి సుత్తుతో కొట్టి ఎక్కడో కట్ చేసి నట్లు బోంట్లు పెట్టి జాయిన్ చేయాల్సింది కాదు. అది వెండితోనే దాన్ని స్తుతితో కొట్టి దాన్ని మోల్డ్ చేయాలి, దాన్ని ఆ ఫార్మ్లోకి తీసుకుని రావాలి. అతుకుల్లో బొంత లాంటిది కాదు అది, ఆ బూర. ఈ 2 వెండి బూరలు చేయమన్నాడు. మొదటి బూర ఊదినప్పుడు తమ పనిపాట్లలో బిజీగా ఉన్న, తమ మార్గములో తమకిష్టమైనట్టుగా నడుస్తున్న ప్రజలందరూ ఆ మార్గాలు విడిచిపెట్టి ప్రభు ఎదుట సంఘమై కూడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 2వ బూర ఊదినప్పుడు సంఘముగా కూడిన ఈ ప్రజలు ప్రస్థానము, కనానుకు వెళ్ళాలి, బయలుదేరాలి, సెటిల్ అవ్వద్దు ఇక్కడ. దే హ్యాడ్ టు డిపార్ట్ from where they are. పాయింట్ ఏంటంటే, బూర అనగానే బైబిల్లో దాని అర్థం ఏంటి అంటే బ్యాండ్ కాదు. బూర అంటే అనౌన్స్మెంట్, ప్రకటన. మనకి ఇప్పుడు సౌండ్ బాక్సులు ఉన్నాయి, కానీ కొంచెం పాతకాలంకి వెళ్తే సౌండ్ బాక్సులు లేవు, బాకాలు ఉండేవి. ఇక్కడేమంటారు, మనకి హార్న్స్ ఉండే పొడుగ్గా, అవి కూడా బూరల్లాగే కనపడతాయి. లౌడ్ స్పీకర్ అవే వాడేవాళ్ళు. అవి బూరల్లాగే ఉంటాయి. కొన్ని ఆంధ్రాలో కొన్ని చోట్ల దాన్ని బూర అని కూడా అంటారు ఇప్పటికి కూడా. అలాగని దాంట్లో బ్యాండ్ అదే ఊదే వాయింపులు చేసే బ్యాండ్ కాదు అది, బూర కాదు అది. దాంట్లో ఏదో వినబడుతుంది. పిఏ సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఘోషణ. బూర ఊదాలి అని చెప్పాడు. 2 బూరలు మనము ప్రకటించడానికి దేవుడిచ్చిన వర్తమానాలు 2 లేక 2 సువార్తలకు గుర్తవి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఓకే, సువార్తలు 4 రకాలు. అందులో మనకు అనుగ్రహింపబడింది 2. ఓకే, మొదటిది రాజ్య సువార్త. అది సంఘానికి కాదు, యూదులకి.
అందుకే బాప్తిస్మ ఇచ్చి యోహాను అదే ప్రకటించాడు, యేసు ప్రభు అదే ప్రకటించాడు. పెంతెకోస్తు దినానికి ముందు శిష్యులు అదే ప్రకటించారు. కానీ పెంతెకోస్తు దినము తర్వాత యేసు సిలువేయబడిన తర్వాత పెంతెకోస్తు దినము నుండి ప్రకటించబడింది రెండోది రక్షణ సువార్త. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. కృపా సువార్త. రాజ్య సువార్త క్లోజ్ చేశాడు, ఎందుకంటే యూదులు యేసు ప్రభుని రిజెక్ట్ చేశాడు. మాకు అక్కర్లేదు అన్నారు, ఈ రాజు మాకు అక్కర్లేదు అన్నారు. అందుకే ప్రభు ఆ సువార్తను అక్కడ క్లోజ్ చేసి పెండింగ్లో పెట్టి వెయిటింగ్ లిస్ట్లో పెట్టి మనకు ఒక కొత్త సువార్త ఇచ్చాడు. ఇది రక్షణ సువార్త. మనం వినాల్సింది, మనం ప్రకటిస్తుంది రక్షణ సువార్త. కృపా సువార్త అంటారు దీన్ని, సిలువ సువార్త అంటారు దీన్ని. ఓకే, రాజ్య సువార్త లోకమంతటా ప్రకటించబడిన తర్వాత అంతం వస్తుంది అని చెప్పిన కర్మకి బైబిల్లో కొంతమంది ఏమంటున్నారంటే, ఈ సువార్త లోకమంతా ప్రకటిస్తే గాని యేసు ప్రభు రాడు గనక ఈ లోకములో 770 కోట్ల జనాభాలో ఇంకా 200 కోట్ల మందికి సువార్త అందలేదు గనక ఈ 200 కోట్ల మంది ప్రజలకి సువార్త అందడానికి ఇంకా కొన్ని 50, 70, 60, 100 సంవత్సరాలు అవుతుంది గనక 100 సంవత్సరాల వరకు యేసు ప్రభు రాడు, లోకం అంతం అవుతుంది, మీరేం టెన్షన్ పడకండి అని కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని ఏసీ ఆన్ చేసుకుని కూర్చున్నారు కొంతమంది సేవకులు. ఎంజాయ్ చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. డోంట్ వరీ బ్రదర్, యేసుప్రభు అంత త్వరగా రాడు, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి మీరు. ప్రే ఫర్ యువర్ జాబ్, ప్రే ఫర్ యువర్ స్టడీస్, ప్రే ఫర్ ఎడ్యుకేషన్, ప్రే ఫర్ ఎవ్రీథింగ్ వాట్ యూ వాంట్. ప్రే ఫర్ గోల్డ్, ప్రే ఫర్ సిల్వర్, ప్రే ఫర్ హోమ్స్, ప్రే ఫర్ ల్యాండ్స్. వీటన్నిటి గురించి ప్రార్థన చేయండి, సంపాదించండి, ఎంజాయ్ చేయండి. 100 సంవత్సరాల వ్యాలిడిటీ అంటున్నారు. అబ్బా, లోకమంతటా ప్రకటించబడాల్సిన సువార్త రాజ్య సువార్తే కానీ సిలువ సువార్త కాదు. మనకు అనగా అన్యజనులమైన మనకు అనుగ్రహించబడిన సువార్త రక్షణ సువార్త, మొదటి బూర. ఎందుకంటే వెండి దేనికి గుర్తో తెలుసా? విమోచనకి గుర్తు, లేక రక్షణకి గుర్తు. పాత నిబంధనలో ఎవరినైనా విడిపించాలంటే వెండి ఈ వెల చెల్లించి విమోచించేవారు, విడిపించేవారు దాసులను కానీ పశువులు కానీ మొదటి చూలున పుట్టిన బిడ్డలను కానీ సంతానం కానీ. ప్రభు మనలను విడిపించాడు, దానికి గుర్తే ఈ వెండి. మొదటి బూర రక్షణ సువార్తకి గుర్తు. మన పనిపాటుల్లో మన ఇష్టానుసారమైన మతాల్లో ఇష్టానుసారమైన పద్ధతుల్లో బ్రతుకుతుండగా ఈ బూర విని మనం యేసు ప్రభు దగ్గరకు వచ్చాం కాబట్టి సంఘం అయ్యాము. ఇది సంఘము. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. రెండో బూర కూడా సంఘం కొరకే, అన్యజనులకు కొరకు కాదు, యూదుల కొరకు కూడా కాదు. రెండో బూర ఏంటో తెలుసా? ఇది కూడా రక్షణ బూరే, ఇది కూడా సువార్తే, కానీ ఇది మహిమ గల సువార్త. చెప్పలు కొడదాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు పొందాల్సిన రక్షణ 2 రకాలు. అమ్మా అంటారా, అయ్యో అంటారా? యేసు ప్రభుని మొదటిసారి మనం నమ్ముకొని బాప్తిజం తీసుకున్నాము చూసారా? మొదటి బూర విని రక్షణ సువార్త విని, అది మొదటి రక్షణ మన ఆత్మకు లభించింది. కానీ రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం చదివితే ఒక విచిత్రమైన పాయింట్ అపోస్తులైన పౌలు మాట్లాడుతున్నాడు. రోమాపత్రిక 13:11. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే, మనము యేసు ప్రభుని నమ్ముకొని విశ్వాసులమై రక్షణ పొందాము కదా, ఆ విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఇప్పుడు ఇంకొక రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అరే, ఇంకొక రక్షణ బ్యాలెన్స్ ఉండిపోయింది అని చెప్తున్నాడు పౌలు. ఎప్పుడైనా ఆలోచించారా? ఆఫ్ కోర్స్ మనం ఉన్నతమైన ఉపదేశం కలిగిన సంఘంలో ఉన్నాం కాబట్టి జనరల్గా ఇటువంటివి తెలియనివి కావు. వింటున్న కొన్నిసార్లు మర్చిపోతుంటామనే పరిశుద్ధాత్మ మరలా మనకు జ్ఞాపకం చేస్తాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఈ చివరి దినాల్లో ఇటువంటి విషయాలను చాలా కీన్గా అబ్జర్వ్ చేయండి బ్రదర్ సిస్టర్, ప్లీజ్. పొట్టి జక్కయ్య కథలు వినే దినాలు కావివి, తప్పిపోయిన కుమారుని కథలు వినే దినాలు కావివి.
యేసుక్రీస్తు ఏ రక్తస్రావం గల స్త్రీని స్వస్థపరచడం విషయాలు విని మురిసిపోయి సంబరపడిపోయే దినాలు కావివి. కొంచెం లోతుకి వెళ్దాం. టైమ్ ఈజ్ నియర్ బ్రదర్ సిస్టర్. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు పొందిన రక్షణ వేరు, ఇప్పుడు పొందబోతున్న రక్షణ వేరు. యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు మన ఆత్మ రక్షించబడింది. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. ఆదాము పాపం చేశాడు. ఆదాము యొక్క పాపము అతని శరీరం మీద, అతని ఆత్మ మీద కూడా ప్రభావం చూపించింది. అవునా కదా? పాపము శరీరం మీద ప్రభావం చూపించింది. వాళ్ళు దిగంబరులుగా కనబడ్డారు. అర్థమైందా? ఆత్మలో ప్రభావం చూపించింది. వాడు దేవునికి వేరయ్యాడు. ఈ పండు నీవు దినమున్నా నిశ్చయముగా చచ్చేదవు అన్నాడు ప్రభు. ఎప్పుడు? పండు తిన్న తర్వాత ఏదో ఒక రోజు చచ్చిపోతావులే అనలేదు. పండు నీవు దినమున్నా నిశ్చయముగా, సత్యముగా, నిజంగా చచ్చిపోతావు అన్నాడు. వాడొచ్చి మీరు చావనే చావరు అన్నాడు. పండు తిన్న తర్వాత ఆదాం చావలేదు. సైతాన్ చూసావా? నేను చెప్పలే, చచ్చాడు లేదా? ఆదము పండు తిన్న తర్వాత 930 సంవత్సరాలు బతికాడండి. మరి చావు ఎక్కడిది? దేవునికి దూరం అయిపోవడమే చావు. ఎందుకంటే జీవానికి మూలం దేవుడే. మీరు మీ పాపముల్లో చచ్చిన వారే ఉన్నాడు అంటున్నాడు వాళ్ళందరినీ. మేము కనబడతలేదా? బతుకున్నట్లు కనబడతలేదా అని వాళ్ళు తిడతారు ఇలాగంటే. చావు అంటే ఏంటో తెలుసా? యేసు నీలో లేకపోవడమే చావు. ఎందుకంటే జీవం ఆయనే. దేవుడు వెళ్ళిపోయాడు. దేవుడి నుంచి ఆదాము, మీకు విషయం తెలుసా? ఏదెన్ తోటలో అప్పటికి భూమి మీద పగలు రాత్రి ఉండేది, చీకటి వెలుగు ఉండేది. కానీ ఏదెన్ తోటలో వెలుగు మాత్రమే ఉండేది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. భూమంతా రాత్రిపూట చీకటి అయిపోయినా ఏదెన్లో మాత్రం చీకటి ఉండేది కాదు. హౌ? వెరీ సింపుల్. ఆదాములో ఉండే వెలుగు ఏదెన్ను వెలిగిస్తూ ఉండేది. హల్లెలూయా. ఎలా వెలుగుతున్నాడు? ప్లగ్ ఏది? దేవునితో కనెక్ట్ అయ్యి ఉన్నాడు కాబట్టి లైటింగ్ వచ్చింది. ఏ రోజైతే డిస్కనెక్ట్ అయ్యాడో మొత్తం పోయే కనెక్షన్. హల్లెలూయా. ఎన్ని వస్తువులున్నా, ఎన్ని కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నా ఎలక్ట్రిసిటీ తోటి కనెక్ట్ అవ్వాలి. అయితే ఆదాము చేసిన పాపము శరీరం మీద ప్రభావం చూపించింది. దిగంబరులు అయిపోయారు. అప్పటి నుంచి బట్టలు వేసుకోవాల్సి వచ్చింది. ఆత్మలో ప్రభావం చూపించింది. దేవుని జీవం పోయింది. జీవం వేరు, ప్రాణం వేరు. జీవం ఉండేది ఆత్మకి, ప్రాణం ఉండేది శరీరానికి. ప్రాణం మాత్రమే ఉండేది శరీరంలో. జీవం పోయింది. యేసు ప్రభు వచ్చి మనకు జీవం అనుగ్రహించెను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. ఆత్మ బ్రతికి బయటపడింది. ఆత్మలో మరలా జీవం ప్రవేశించింది. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వాడు ఎవడైనా సరే చచ్చిపోతే అతని ఆత్మ పరలోకానికి వెళ్తుంది. హల్లెలూయా. కానీ శరీరం చచ్చిపోయినట్టు ఏమవుతుంది అంటే మీరు అనుకుంటున్నారేమో సమాధి చేస్తే శరీరం కూడా వెళ్ళిపోతుంది అనుకుంటున్నారేమో. శరీరానికి ఎంట్రీ లేదు ఇప్పుడు. అర్థమైందా మీకు? ఇప్పుడు మనం రక్షణ పొందినప్పుడు ఆత్మ మాత్రమే రక్షణ పొందింది, కానీ శరీరానికి ఇంకా రక్షణ కలగలేదు. అందుకే బట్టలు వేసుకుంటున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. అందుకే శరీరం ఇక్కడే పాతి పెట్టమన్నాడు, ఇక్కడే ఉంచండి అన్నాడు. ఇప్పుడు ఎంట్రీ దానికి లేదు. పరలోకానికి ఎంట్రీ పాస్ లేదు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మన ఆత్మరక్షణ యేసు వలన కలిగింది, కానీ శరీర రక్షణ పరిశుద్ధాత్మ వలన కలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధాత్మను రిజెక్ట్ చేసావా, నువ్వు కూడా రిజెక్ట్ లిస్ట్లోనే ఉంటావు. ఇప్పుడు జాగ్రత్త వినండి. మన ఆత్మకు రక్షణ యేసు వలన కలిగింది, ఉచితముగా కలిగింది. ఒక్క రూపాయి నువ్వు ఖర్చు పెట్టలేదు. ఆమేన్, ఆమేన్. విశ్వాసము చేత
ఎంత దుర్మార్గులమైన, ఎంత నీచులమైన, ఎంత పాపులమైన ప్రభువా క్షమించేయి తండ్రి అని ఆయన కాళ్ళు పట్టుకుంటే ఉచితంగా క్షమించి, ఉచితముగా పరిశుద్ధులుగా తీర్చి, ఉచితంగా నీతిమంతులుగా తీర్చేసాడు మన ఆత్మ ప్యూర్. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎంత ఖర్చు పెట్టాం? దానికి కావలసిన ఖర్చు యేసు ప్రభు చెల్లించాడు తన రక్తంతో. ప్రైజ్ ది లార్డ్. మన ఆత్మకు రక్షణ కలగాలంటే దానికి కట్టాల్సిన జరిమానా, దానికి కట్టాల్సిన పెనల్టీ, దానికి కట్టాల్సిన ఆ బాధ అంతా, ఆ ఖర్చంతా యేసు ప్రభు సొంతంగా పెట్టుకున్నాడు. వెరీ గుడ్. కానీ శరీర రక్షణ పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. ఎక్స్క్యూజ్ మీ, జాగ్రత్తగా వినండి. ఈ శరీర రక్షణ ఉచితం కాదు, నువ్వు వెల చెల్లించాలి దీనికి. ప్రైజ్ ది లార్డ్. శరీర రక్షణకి నువ్వు మూల్యము చెల్లించాల్సిందే. నువ్వు కొంచెం ఖర్చు పెట్టుకోవాలి దాని కొరకు. స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. అందుకే భూమి మీద ఉండిపోయాం మనం రక్షణ పొందిన తర్వాత కూడా. అబ్బా కొంతమంది అంటారు భలే సువార్త, యేసు ప్రభు అన్నీ చేశాడు, మనం ఏం చెయ్యక్కర్లేదు. అబ్బా నిజంగానా? ఆహా, నో. మన యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయ్యున్నాడు. మహిమ అంటే ఏంటో తెలుసా? తెలీదా? చెప్తాను వినండి. ఒకసారి జాగ్రత్తగా గమనించండి క్రైస్తవ సొసైటీని. 220 కోట్ల మంది క్రైస్తవ జనాభా భూమి మీద ఉంది. ఓకే, ఈ 220 కోట్ల మంది క్రైస్తవుల్లో ఇంచుమించు 30% మంది చాలా ధనవంతులుగా ఉన్నారు క్రైస్తవులు. వాళ్ళు చెప్పే ప్రసంగాలు ఎలా ఉంటాయంటే, బ్రదర్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మీ. మిగిలిన 70% క్రైస్తవులు పేదోళ్లే. గుడిసెలో పుట్టి గుడిసెలోనే చనిపోయారు, కానీ విశ్వాసంతోనే చనిపోయారు. ఇది గుర్తుపెట్టుకోండి. పాకలో పుట్టి పాకలో చనిపోయారు. మన స్వస్థత సభలకు వెళ్తే 1000 మంది రోగులు వస్తారు. ఓకే, అందులో కష్టంగా స్వస్థత పొందేది 10 మందే. వాళ్ళు వెళ్ళి సాక్ష్యం చెప్తారు, నాకు క్యాన్సర్ బాగైందంటే. అక్కడ క్యాన్సర్ వాళ్ళు 10 మంది ఉంటారు అక్కడ కింద. వాళ్ళు అలా చూస్తుంటారు, మా పరిస్థితి ఏంటండి అయితే? అయ్యో మేము పాపులమా, అయ్యో దేవుడు మమ్మల్ని రక్షించుకోలేదా, అది నాశనమా, అసలు రక్షణ పొందలేదు. వాళ్ళ బాధ వర్ణనాతీతం తెలుసా మీకు? అసలు వర్ణించలేము వాళ్ళ బాధ. ఒక సిస్టర్ లేచి అంటది, మా ఆయనకి కిడ్నీ స్వస్థత అయిపోయిందండి, అంతా అయిపోయిందంటే. కిడ్నీ బాధపడి కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు 100 మంది ఉంటారు అక్కడ. మా పరిస్థితి ఏంటండి అని బాధపడతారు వాళ్ళు. మీకు అంత పెద్ద విశ్వాసం లేదేమో అని తేల్చి పడేసి వెళ్ళిపోతారు ఈ గొప్ప స్పీకర్లు అందరూ. ట్రైన్లో అడుక్కొని ఉంటున్నారు కొంతమంది క్రైస్తవులు అండి. భిక్షాటన వాళ్ళ వృత్తి. అడుక్కుంటున్నా. నా దగ్గర ఒక క్లిప్పింగ్ ఉంది, అన్నయ్యకి ఇచ్చాను. ఒక అడుక్కునేవాడు ట్రైన్లో, అడుక్కునేవాడు కాళ్ళని అడవదు, కుంటున్నాడు, కాలు చేతులన్నీ వంకరగా ఉన్నాయి. అడుక్కునేవాడు ఒక్కొక్క కంపార్ట్మెంట్కి వచ్చి అడుక్కుంట్లా సువార్త చెప్తున్నాడు తెలుసా? ఆ క్లిప్పింగ్ ఉంది. ఎవరైనా సరే కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా సరే ఒక ప్రశ్న అడుగుతాడు, ఏం చెప్తున్నావు? యేసు ప్రభు దేవుడు అండి, ఆయన అంతా ఆశీర్వదిస్తాడండి. నీకేం వచ్చిందో అది చెప్పు ముందు. నీ కుంటికాలు బాగావులే, నీ కర్ర తీసి పడేలే, నీ ఓంకర చేతులన్నీ బాగావులా, నీకేమి ఇచ్చాడు? ఆయన ఏమన్నాడో మీ తారో చూసుకోండి. స్తోత్రం గట్టిగా ఒకసారి గట్టిగా హల్లెలూయా. నిజం చెప్తున్నా. స్టేజ్ మీదకి వచ్చి దేవుడు నన్ను స్వస్థపరిచాడనే సాక్ష్యాల కంటే అదే రోగంతో ఇంటికి వెళ్ళిపోయి మరలా తెల్లారి మీటింగ్ వస్తారు చూసారా? ఆ రోజు కూడా బాగా అవ్వకుండా మరలా ఇంటికి వెళ్ళిపోయి మీటింగ్లు అయిపోయినా సరే ఆదివారం చర్చికి వెళ్ళి కూర్చుంటారు చూసారా? వీళ్ళ విశ్వాసం గొప్పదండి తెలుసా మీకు? హల్లెలూయా. స్వస్థత పొందిన వారి విశ్వాసం కంటే స్వస్థత పొందకపోయినా యేసు ప్రభుని గట్టిగా పట్టుకున్న వీళ్ళ విశ్వాసం చాలా గొప్పది. హల్లెలూయా. ప్రశ్న ఏంటంటే, మరి యేసు ప్రభుని నమ్ముకుంటే వీళ్ళకి వచ్చిందేంటి? 2014 సంవత్సరం ఇరాక్ దేశం క్రైస్తవుడు కనపడితే కసా 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 తలలు నరికేస్తున్నారు. నాకు ఫేస్బుక్లో అకౌంట్ ఉండేది అప్పుడు, ఇప్పుడు లేదు.
ఒక్కొక్కడు షేర్ చేసుకున్నాడు వీడియో, ఫోటో, తలకాయలు తీసేసిన వీడియో, తలకాయలు తీసేసిన ఫొటోస్, పిక్చర్స్. ఆ పిక్చర్స్ నేను ఎక్కువ చూడాలి, ఆ వీడియోస్ ఎక్కువ చూడాలి. కింద కామెంట్స్ చూసుకుంటా వచ్చా. ఏమో తెలుసా? ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? గాడ్ సేవ్ యువర్ పీపుల్. ప్రభువా ఏం చేస్తావు నువ్వు? నోరు మూసుకున్నావేంటి, కూర్చున్నావేంటి? లేచి నీ ప్రజలను కాపాడొచ్చు కదా. యూఆర్ ఎ గ్రేట్ గాడ్. నీ ప్రజలను కాపాడు. లెట్ దెమ్ హ్యావ్ ఎ నార్మల్ లైఫ్ లార్డ్, లెట్ దెమ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ లైఫ్ లార్డ్. వాళ్ళు సుఖంగా బతికిని నాయన, నువ్వు కాపాడవేంటి అని కింద కామెంట్స్ ఉన్నాయి. నేను అన్నీ చూసా. అంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు నీ జీవితాల్లో ఏ కష్టాలు రావు అనే రాంగ్ టైప్ గాస్పుల్ విని ప్రభువుని నమ్ముకున్నావు అన్నమాట. చాలా తప్పుడు సువార్త విన్నారు మీరు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏ కష్టాలు రావు అని. యేసు ప్రభు అలా చెప్పలా. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆనందం ఉంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే సమాధానం ఉంది. యేసు ప్రభువుని నమ్ముకుంటే శాంతి ఉంది. కష్టాలు లేవని మాత్రం ఆయన చెప్పలేదు. ఇదొక్కటి మాత్రం మాయం చేసేస్తాం, ఎడిట్ చేసుకుంటున్నాం. గొప్ప గొప్ప వాళ్ళు ఈ మధ్య బైబిల్ని చాలా ఎడిట్ చేసుకొని సెలెక్టివ్గా వాడుకుంటున్నారు. ఇప్పుడు గనక ప్రపంచ బైబిల్ పండితులకు గనక పర్మిషన్ ఇస్తే, ఎవరు ఈ బైబిల్ సొసైటీ వాళ్ళు గనక పర్మిషన్ ఇస్తే, బైబిల్ని పూర్తిగా ఎడిట్ చేసి కాంప్లికేటెడ్ వచనాలన్నీ తీసి పడేసి చాలా పల్చటి బైబిల్ మన చేతిలో పెడతారు వీళ్ళు. కాంప్లికేషన్స్ ఉండవు అందులో. బ్లెస్సింగ్స్ తప్ప, ఆశీర్వాదాలు తప్ప, వాగ్దానాలు తప్ప ఏముండవు. దేవుని కోపం గురించి ఉండదు, నరకం గురించి ఉండదు, తీర్పుల గురించి ఉండదు, శిక్ష ఉండదు, అసలు ప్రకటన గ్రంథమే ఉండదు. మత్తయి, మార్కు, లూకా సువార్త తప్ప అందులో కూడా కొన్ని పేజీలు చింపేసి ఉంటారు. నిజమండి. వీళ్ళకి గనక పర్మిషన్ ఇస్తే నాన్ కాంప్లికేటెడ్ బైబిల్ ఒకటి మన చేతిలో పెడతారు. కాంప్లికేషన్స్ లేని, వివాదాస్పదమైన వ్యాఖ్యలు లేని బైబిల్ ఒకటి, చాలా ప్యూర్, చాలా చాలా సింపుల్గా, చాలా టెన్షన్ లేని బైబిల్ మన చేతిలో పెడతారు. ఎన్ని ఎలా రాసి పెట్టాడు బైబిల్లో అని తల బాదుకుంటున్నారు కొంతమంది. చెప్పినా దాని గురించి ఒకసారి ఒక వచనం చదువుదాం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. అలా కదా. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన ఒక విచిత్రమైన స్పిరిట్ అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగజేసెను. నా వైపు చూడండి ఒకసారి. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా దేవునికి, కొంచెం గట్టిగా. హల్లెలూయా. గమనించండి, యేసు క్రీస్తు, మనం అనుకున్నాం కదా, మన యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అయితే క్రీస్తులో దొరికే మహిమ కనబడకుండా కొందరి అవిశ్వాసుల కళ్ళు గ్రుడ్డితనముతో కప్పబడ్డాయి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, ఈ అవిశ్వాసులు ఎవరు? అన్ని జనులు కాదు. మనం జనరల్గా అనుకుంటాం అన్ని జనులందరూ అవిశ్వాసులు, ఎందుకంటే యేసు ప్రభువుని నమ్ముకోలేదు కాబట్టి. దే ఆర్ నాన్ బిలీవర్స్, వీఆర్ బిలీవర్స్. కానీ దురదృష్టం ఏంటో చెప్పనా, ఇక్కడున్న అవిశ్వాసులు అన్యజనులు కాదు, చాలా మంది క్రైస్తవులే. బిలీవర్స్ అయినా నాన్ బిలీవర్స్. అంటే ఎలాగంటారా, అంటే వీళ్ళకి బైబిల్లో అన్నీ కనబడతాయి కానీ కొన్ని వచనాలు కనబడట్లా. మహిమకు సంబంధించిన వచనాలు కనబడట్లేదు. ఆ మహిమను సంపాదించుకోవడానికి ఇందాక చెప్పాను చూసారా, మనం కూడా ఖర్చు పెట్టుకోవాలి అని, ఆ ఖర్చుకు సంబంధించిన వచనాలు వీళ్ళకి కనబడట్లా వచనాలన్నీ కొట్టుపడేశారు. వాళ్ళంతా కొట్టేశారు, ఇరేజ్ చేసేసారు వాళ్ళ బైబిల్స్లో. దాని గురించి అడగండి, వాళ్ళు ఏం క్వశ్చన్ చేయలేరు, వీళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వలేరు. ఆ ఫేస్బుక్లో నేను చూశాను, ప్రతి వాళ్ళ కామెంట్ ఏంటో చెప్పనా, ఓ బ్రదర్ సిస్టర్, కాల్ అర్జెంట్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్ ఫర్ ఇరాకీ క్రిస్టియన్స్. ఒక ఫాస్టింగ్, ఉపవాస ప్రార్థన పిలుపునివ్వండి, సంఘాలలో ఇరాక్లో ఉన్న క్రైస్తవుల కోసం ప్రార్థన చేయండి.
ఒరిస్సాలో చంపబడుతున్న క్రైస్తువుల కోసం ప్రార్థన చేయండి. పలానా రాష్ట్రాల్లో, దేశాల్లో క్రైస్తువులు చంపబడుతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. పిలుపునివ్వండి, ఉపవాసం చేయండి. తప్పు కాదు, ఓకే, తప్పు కాదు. ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఏమని ప్రార్థన చేశారు? ఏమని ప్రార్థన చేసి ఉండొచ్చు? ప్రభువా, ఈ కష్టాలు దూరపరచిన ఆయన, ఈ హింస ఆపేయి తండ్రి, ఆ చంపేటోళ్ళకి మారు మనసు అన్న తండ్రి, లేదా ఇంకేదో చేయి ప్రభువా, వీళ్ళని మాత్రం బతకే నేనే ఆయన, మాలాగా సుఖంగా మేము ఎంత హ్యాపీగా ఉన్నాం చూడు నిన్ను నమ్ముకుని, మాకు ఎంత మంచి జాబ్స్ ఉన్నాయి, మాకెంత మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారు, మా పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారు, మాకు ఎంతో ఆస్తులు ఉన్నాయి, మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మాకు ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి, మాకు ఏవేవో ఉన్నాయి, మేము ఎంత బ్లెస్డ్ లైఫ్ చూస్తున్నాం, సంపాదిస్తున్నాం తెలుసా నిన్ను నమ్ముకుని. వాళ్ళకు కూడా అలాంటి లైఫ్ అయ్యి నాయన, ఎందుకు ఈ బాధ వాళ్ళకి అని ప్రార్థన చేశారు వీళ్ళంతా. ఈ సదరు ప్రాస్పరిటీ గాస్పెల్ ప్రీచర్స్, బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, వెండి బంగారాలు, వేళ్ళకున్న 5 వేళ్ళకి 10 ఉంగరాలు తొడిగే ఈ ప్రబుద్ధులు, వీళ్ళకి వీసా ఇచ్చి టికెట్ ఇచ్చి ఇరాక్ పంపిద్దాం, అక్కడ ఏమని ప్రసంగం చేస్తారో వస్తారంటారా మళ్ళీ? పోనీ, సారీ జోక్ చేశాను, అలాగా తప్పు. కానీ ఇంత హింస గురించి వీళ్ళ దగ్గర ఏం మెసేజ్ ఉంది? ఇస్ దర్ ఎనీ మెసేజ్ ఫర్ ఇరాకీ క్రిస్టియన్ సఫరింగ్ చర్చ్? వీళ్ళ దగ్గర ఏమైనా ప్రసంగం ఉందా దీనికి సంబంధించి? 2004 సంవత్సరంలో సునామీ వచ్చి 2,50,000 మంది చచ్చిపోతే మీడియా వాళ్ళు ఏం చేశారు తెలుసా? మత నాయకుల్ని కూర్చోబెట్టారు, ప్రెస్ మీట్ పెట్టి ఒక్కొక్క మతం నుంచి అడుగుతున్నారు అన్నమాట. సార్, దేవుడు ఉన్నాడు అంటున్నారు మీరు, మరి ఇంత ఘోరం జరిగింది, 2,50,000 మంది చచ్చిపోయారు, మరి మీ దేవుడు ఏం చేశాడు? కాపాడాలా లేదా? ఉంటే కాపాడాలా లేదా? పూజలు పొందుకుంటారు తప్ప కాపాడడం తెలీదా మీ భగవంతునికి అని ప్రశ్న వేశారు. ఆయన ఒక ఆన్సర్ చెప్పాడు, ఇంకొక మతం ఆన్సర్ చెప్పారు, ఇంకొక మతం ఆన్సర్ చెప్పారు. మన క్రైస్తవులను అడిగారు. ఎవరిని అడిగారు? ఆ పేరు నేను చెప్పను. కొంతమంది బయలుదేరారులేండి, మనందరి పక్షంగా బయలుదేరుతుంటారు కొంతమంది. వాళ్ళని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? ఐఎమ్ సారీ బ్రదర్, ఐ టు డోంట్ నో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ బట్ ఐ బిలీవ్ ద గాడ్ విల్ హెల్ప్ దెమ్. అరే, ఈ ప్రశ్నకు జవాబు నా దగ్గర కూడా లేదు బ్రదర్, కానీ దేవుడు వాళ్ళని కాపాడతాడని నమ్ముతున్నాను అన్నాడు. మై గాడ్, సృష్టిలో, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుందన్న ప్రశ్న వేస్తే జవాబు చెప్పలేని లీడర్స్ ఉన్నారు, క్రిస్టియన్ లీడర్స్ ఉన్నారు భూమి మీద. ఎందుకు? బైబిల్ చదువుతుంది కదా. బైబిల్ చదివిన ఆశీర్వాదాలకు సంబంధించిన వచనాలే అండర్లైన్ చేసుకోవడం తెలుసు కాబట్టి, మీరు తెలియవు కదా. ఇలాగే ఎందుకు జరుగుతుంది హింస? వై గాడ్ ఇస్ సైలెంట్? చంపుతున్న వాళ్ళు తరుముతుంటే పారిపోతున్న క్రైస్తవులు ఒక్క ఆశ పెట్టుకుంటారు, ఏంటో తెలుసా? ఏ మెరుపు వచ్చి మమ్మల్ని కాపాడితే బాగుంటుంది, ఏ మేఘం వచ్చి మమ్మల్ని రప్పిస్తే బాగుంటుంది, లేకపోతే దేవదూతలే, ఏ మిఖాయిల్ దేవదూత వచ్చి వాళ్ళని నరికేస్తే బాగుంటుంది, ప్రభువా మమ్మల్ని కాపాడు 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 అంటూ ప్రాణాలు విడిచారు తెలుసా. ఏ దేవుడు కాపాడలేదు. మరి ఇప్పుడు అందరూ అడుగుతున్నారు మనల్ని, ఏం సార్ ఏసే దేవుడు అంటిరి, అనే గొప్పోడు అంటిరి, ఆయన నమ్ముకుంటే కష్టాలు లేవంటిరి, ఏది మీ దేవుడే అంత గొప్పోడైతే కాపాడేందుకు ఏంటండి అని అడుగుతున్నారు మమ్మల్ని. అవును కదా, ఆయన సిలువ మీద ఉన్నప్పుడు ఆయనే కాపాడుకోలేకపోయాడు, నిన్ను నన్నేం కాపాడతాడులే ఊరుకో అంటున్నారు. యేసు ప్రభు చీప్ అయిపోయాడు. నిజం చెప్పనా? స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. భూమి మీద 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభుని బాగా దగ్గరగా చూసింది ఎవరో తెలుసా? యోహాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? ఆయన రొమ్మున ఆనుకొని అలా వాక్యం వింటూ ఉండేవాడు, ముఖం చూసుకుంటా వినేవాడు, పక్కనే కూర్చునేవాడు.
యోహాను యేసు ప్రభుకు ప్రియమైన శిష్యుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి మీరు? యేసు ప్రభు స్వస్థతలు చేసినంతసేపు జనసమూహం ఆయన వెంటున్నారు. యేసు ప్రభు రొట్టెలు పంచినంతసేపు జనసమూహం ఆయన వెంటే ఉన్నారు. మా దేవుడు, మా యేసు, మా ప్రభు అని. యేసు ప్రభు హీలింగ్స్ అని, బ్లెస్సింగ్స్ అని, ఆశీర్వాదాలని, భోజనాలని, తిండని చెప్పినంతసేపు జనసమూహం ఉన్నారు. ఒక్క రోజున యేసు ప్రభు భుజం మీద సిలువ పడింది. బరువైన సిలువ, మామూలు సిలువ కాదు అది. ఎందుకు? ఆ రాత్రి, ఆ తెల్లారి యేసు ప్రభుని సిలువ వెయ్యాలనే కాన్సెప్ట్ పిలాతుకు లేదు. 2 దొంగలకే ఉండేది ఆ రోజు సిలువ. వాళ్ళకి సంబంధించిన సిలువ ఆల్రెడీ రిజర్వ్ అయిపోయింది. 2 సిలువలు. యేసు ప్రభుని సిలువేస్తాను అనుకోలేదు, అందుకే కొరడాలతో కొట్టించాడు. అయినా వీళ్ళు ఊరుకోలేదు. కైసరికి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతామంటే వీళ్ళు భయపడి, ఓకేనా నీకు దండ పెడతా, ఆయన కూడా చంపేయండి నీ పిలాత్ అంటే సైనికులు తిట్టుకున్నారు. 2 సిలువలు ఉండేవండి, అయిపోయినాయి. ఇప్పుడు ఇంకోసం సిలువ ఎక్కడ నుంచి తీసుకొస్తామంటే ఏదో చేయండి, చంపేసేలాగా ఉన్నారు నన్ను నేనంటే. అప్పుడు వెళ్ళి వీళ్ళు ఒక పచ్చి మ్రాను నరికి యేసు ప్రభు భుజం మీద వేశారు. ఇప్పుడు చెప్పండి, బరువు ఎండు కర్ర బరువుగా ఉంటుందా? పచ్చి కర్ర బరువుగా ఉంటుందా? పచ్చి మ్రాను, గ్రీన్ వుడ్, అందరికంటే బరువైన సిలువ యేసేది. ఆ భుజం మీద పడగానే తట్టుకోలేక జారిపోతే ఒక్కసారి ఎవడైనా వచ్చి పట్టుకుంటాడా అని వెనక్కు చూస్తే ఒక్కడు లేడండి. ఈ స్వస్థత పొందినోళ్ళు, బ్లెస్సింగ్స్ పొందినోళ్ళు, పిల్లలు పుట్టినోళ్ళు, పెళ్ళిళ్ళు అయినోళ్ళు, జాబ్స్ దొరికినోళ్ళు, ఏరి వీళ్ళంతా పంపిద్దామా ఇరాకు? వస్తారా? భుజం మెస్సిలో పడగానే ఒక్కడు లేడే. చచ్చిపోతా నీకోసం, ప్రాణం పెట్టేస్తా నీకోసం అన్నాడు. ప్రాణం తీయడానికి పరిగెత్తాడు ఒక పక్కన. ఎందుకండి మాకు రిస్క్? మేము రిస్క్ తీసుకోమండి. ఆయన ఏదో దీవిస్తాడు, ఆశీర్దిస్తాడని మేము అనుకున్నాం, కానీ ఇలా మమ్మల్ని రిస్క్లో పెడతాడని మేము అనుకోలేదు. అందరూ పారిపోయారు ఎక్కడ పడితే అక్కడ. ఇంటికి వెళ్తే భార్యలు ఉడుకుంటారా? తల్లులు వచ్చినావా 3 సంవత్సరాలు తిరిగితీవి బైబిల్ పట్టుకొని, పట్టుకో వాళ్ళ పట్టుకో, అక్కడ ఇది పట్టుకో, పోయి జాబ్ చేసినండి, ఉద్యోగాలు చేయండి, వ్యాపారాలు చేయండి, పోయిందంతా. ఏం దొరికింది యేసు ప్రభుని నమ్ముకుంటే? ఒక్కడే సిలువ మోసుకుంటా, లాక్కుంటా వెళ్ళి దెబ్బలు తింటా ఒళ్ళంతా చీరేశారు ఆయన్ని. ఒళ్ళంతా చీరేశారండి. మనం కదా, ఆయన శరీరం కదా మనం. ఏవి? ఆయన గాయముల ముద్రలు నీ శరీరంలో ఉన్నాయా? ఆయన శరీరం అయితే ఏవి ఆ గాయాలు నీ జీవితాల్లో? గాయపడకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నాం క్రైస్తవ జీవితాన్ని. సిలువేసేశారు. సిలువేసేస్తే జన సమూహం అలా ఆవరించున్నారు ఆయన్ని. మీకు విషయం తెలుసా? యేసు ప్రభు సిలువేసినప్పుడు నడుము మీద కూడా గుడ్డ లేదు. తువ్వాలు వేసినట్టు కనిపిస్తుందేమో ఫోటోల్లో, సినిమాల్లో ఫోటోలో ఆ మాత్రం నడుముకి టవల్ లేకపోతే ఎవరు కొనరు, ఎవరు చూడరు. సెంటిమెంట్ అది. కానీ వాస్తవానికి యేసు ప్రభుని పూర్తిగా దిగంబరిగా నిలబెట్టారు అక్కడ, సిలువేశారు అక్కడ. యేసు ప్రభు సిలువ మోస్తున్నప్పుడు స్త్రీలు దగ్గరే ఉన్నారు. మా కోసం ఏడవకండి యేసు ప్రభు అప్పుడే చెప్పాడు. తర్వాత సిలువేసే సమయానికి మాత్రం స్త్రీలు దూరంగా నిలిచి ఉండిరి అని రాయబడి ఉంది. పురుషులు తలెత్తి చూద్దామంటే తలలు ఊచుకొని, తలలు తిప్పుకొని, దాక్కుని వెళ్ళిపోయారని రాయబడింది. ఎందుకంటే ఆయన నగ్న శరీరాన్ని చూడలేక వీళ్ళకి సిగ్గు అనిపించింది. ఆదాం యొక్క మహిమను కోల్పోజేసి నడుముకి 12 మాత్రమే ఉంచింది అనుకుంటున్నారా మీరు? మన పాపం తన మీద వేసుకున్నాడు కాబట్టి దిగంబరిగా వేలాడాల్సి వచ్చింది ఆయన. అలాగున్నాడు సిలువ మీద. ఒంటి మీద బట్ట లేదు, ఒళ్ళంతా గాయాలు. ఈలోగా తల్లి మరియా బాబు 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 అని ఏడుస్తుంటే, నన్ను ఎవరిని తీసుకెళ్ళండి అయ్యా, మా కొడుకు దగ్గరికి, నా కొడుకా అని ఏడుస్తుంటే ఎవరి దగ్గరికి వెళ్ళిపోతే అప్పుడు వచ్చాడండి యోహాను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అమ్మ ఏం జరిగింది? ఏమైందంటే, నా కొడుకు దగ్గర తీసుకెళ్తావు కొంచెం అంటే, అప్పుడు ఆమె చేయి పట్టుకుని, రిస్కే. యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నాడంటే అసలు ఈయన్ని కూడా సివిలి వెయ్యాలి కదా అని అరుస్తారు ఇక్కడ వాళ్ళు. రిస్కే. కానీ అమ్మ కోసం, అక్కడ యేసయ్య కోసం ఆమెను పట్టుకొని తీసుకెళ్ళాడు. యేసు ప్రభుని కొట్టిన దెబ్బలకి
హై బ్లడ్ ప్రెషర్ వచ్చి తలంతా వాచిపోయి, ఆ వాచిపోయిన ఆ నరాల్లో బ్లడ్ ఇరుక్కుపోతే దాని మీద ముళ్ళ కిరీటం పెడితే అవి బళ్ళుమని చితికి బయట పడితే కన్ను రెప్పలన్నీ కూడా క్లాట్ అయి, బ్లడ్ అంతా క్లాట్ అయిపోయి ఉంది. బ్రెయిన్ హ్యామరేజ్ లాగా అయిపోయింది. కన్ను రెప్ప తెరవలేకపోతున్నాడు. చాలా కష్టంగా ఆయనకి అవకాశం దొరికితే ఆయన 3 రోజులు ఏకధాటిగా వాక్యం చెప్పిన వాడు, కానీ 6 గంటల సిలువ మీద వేలాడుతూ 7 మాటలు మాట్లాడాడు. ఎందుకంటే ఈ కాలర్ బోన్స్ ఆయన్ని మెడని పిసికేసి నొక్కేస్తున్నాయి. చాలా కష్టంగా ఉంది. యేసు ప్రభు డెత్, పల్మోనరీ ఎంబాలిజం అంటారు, ఊపిరితిత్తులు పేలి చనిపోయాడంట ఆయన. తెలుసా? మెడికల్ రిపోర్ట్ అది. 7 మాటలు మాట్లాడాడు. ఏం మాట్లాడలేకపోతున్నాడు, కష్టంగా ఉంది. ఓవర్ బ్లీడింగ్ వలన దాహం వేస్తుంది ఆయనకి. రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయి కాల్చర్లు విడిగినోడు, బ్లడ్ వచ్చిన వాడు ఒకటే అడుస్తాడు, అంబులెన్స్ అని అడవడు. నీళ్లు కావాలని అడుస్తాడు. నీళ్ళు ఇస్తే చచ్చిపోతారు. హఠాత్తుగా యేసు ప్రభుకి ఏడుపు శబ్దం వినపడుతుంది. అయ్యో, స్త్రీలందరూ దూరంగా ఉండాలి, ఒక లేడీస్ ఏడుపు వినపడుతుంది ఏంటి? నేను చాలా జాగ్రత్తగా కష్టంగా కళ్ళు తెరిచి చూస్తే అమ్మ, అదేంటి అమ్మ ఇక్కడ ఉంది ఏంటి, అయ్యో అనుకునేసరికి పక్కన యోహాను. ప్రభు ధైర్యం వచ్చింది. ఇంత రిస్క్ తీసుకున్నారంటే, అమ్మా ఇక కొడుకు లేరని టెన్షన్ నీకొద్దు, యోహాను చూసుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సహోదరుడా, మా అమ్మని చూసుకుంటావా? నీకంటే ఎక్కువేంటి ప్రభు, చూసుకుంటా. యోహాను చూస్తున్నాడు. తల వెంట్రుకలు రక్తం అయిపోయి గడ్డ కట్టేసి ఎండిపోయింది. కన్ను రెప్పలు ఉబ్బిపోయి, చెంప ఉబ్బిపోయింది, కొట్టి ఉన్నారు. కళ్ళు తెరవలేకపోతున్నాడు, ఎర్రగా అయిపోయింది. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్లో యాక్యురేట్లీ చూపించాడు. ఒంటి మీద బట్ట లేదు, చీరుకుపోయిన గాయాలు. ఇంకా అరగంట పోతే బళ్ళెము తిప్పి కස්සన దిగి పొడిచాడు ఆయన్ని. ఇది చూశాడండి యోహాను. ఇంటికి వెళ్ళిపోయాడు. పెంతెకోస్తు రోజు వచ్చింది. పరిశుద్ధాత్మ పొందుకున్నారు. సువార్త ప్రకటించారు. బాగానే ఉంది అనుకునేలోగా శ్రమలు స్టార్ట్ అయ్యాయి. హింస, హింస, హింస. రోమా పట్టణంలో, రోమా దేశంలో సిలువ కొయ్య పాతడానికి స్థలం లేనంతగా సిలువలో వేశారు క్రైస్తవుల్ని. రంపాలతో కోసారు. చేతులు అటువైపు, కాళ్ళు ఇటువైపు కట్టి ఏదో మిషన్ పెట్టి తిప్పితే కాళ్ళు 2 కట్ అయిపోతాయి, చేతులు 2 కట్ అయిపోతాయి, మొండి ఒకటి మిగులుతుంది. యాకనే పశు చర్మం కట్టి ఎండలో నిలబెడితే ఆ చర్మము, పశు చర్మం ఎండిపోయి వీళ్ళని నొక్కుతూ ఉంటే వీళ్ళు రక్తం కక్కుకొని చచ్చిపోయారు. క్రైస్తవుల్ని పట్టుకొని పెద్ద స్టేడియంకి తీసుకెళ్ళిపోయి 15 రోజులు 10 రోజులు ఆకలితో ఉన్న సింహాలు జంతువుల ముందు పడేస్తే అవి పీక్కొని తిన్నాయి. రోమియోలు అందరూ సంతోషం అనమాట. వాళ్ళకి అదే గేమ్, అదే స్పోర్ట్స్ వాళ్ళకి. భయంకరమైన శ్రమ, సంఘం చంపేస్తున్నారు. ఎఫెసీ సంఘములో పాస్టర్గా ఉన్న యోహాన్ని క్రీస్తు శకం 64లో పట్టుకున్నారు. తీసుకెళ్ళిపోయి నానా చిత్రహింసలు గురి చేశారు. జైల్లోనే గడిపాడు. అయినా క్రీస్తు ప్రకటన వదలట్లేదని చెప్పేసి మరుగుతున్న నూనెలో వేశారు. చచ్చిపోలేదని తీసి పద్మాసు ద్వీపము జైల్లో వేశారు. అక్కడికి వెళ్ళి గుహలో దాక్కొని కూర్చొని యోహాను అనుకుంటున్నాడు, ప్రభువా నీ కొరకు చనిపోవడానికి, నీ కొరకు దెబ్బలు తినడానికి మేము సిగ్గుపడట్లేదు, కానీ ఇంత ఘోరమైన హింస జరిగితే మేము ఏం సువార్త చెయ్యాలి వాళ్ళకి? యేసు ప్రభుని నమ్ముకోండి, ఆయనే దేవుడని ఏం చెప్తాం ప్రభువా? చూసులందరూ అమ్మో మేము యేసు ప్రభుని నమ్ముకుంటే మమ్మల్ని చంపేస్తారని పారిపోతున్నారు. యేసయ్యా నిజంగా చెప్పు ప్రభు, నిన్ను నమ్ముకుంటే మాకు ఏమొచ్చింది అని ఏడుస్తున్నాడు యోహాను. హఠాత్తుగా యోహాను వెనకాల ఒక పెద్ద వెలుగు వచ్చింది. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఆ వెలుగులోంచి ఒక స్వరం వినపడుతుంది, యోహాను నువ్వు చూచినవి ఒక పుస్తకంలో రాసి అన్యజనులకు కాదు, నా సంఘానికి, సంఘపు దూతలకు పంపించు అన్నాడు. స్వరం యేసు ప్రభులాగే ఉంది. యోహాను అనుకున్నాడు, సార్ ఎక్స్క్యూజ్ మీ, మీరేమనుకోకపోతే ఒకసారి వెనక్కి తిరగాల? ప్రభు అన్నాడు, తిరుగు. యోహాను వెనక్కి తిరిగి చూడగా ఒక్కసారి ఆ వెలుగు చూసి దడేల్ మన కింద పడతాడు, బోర్లా పడతాడు. కొంచెం జాగ్రత్తగా తలెత్తి చూస్తే
ఒక ఆకారం కనపడుతుంది. ఎవరు చూడకుండా చెప్పవచ్చు యేసు ప్రభు అని. కానీ యోహాను ఏమన్నాడు తెలుసా? మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని అన్నాడు. ఇదెక్కడ గొడవండి? నేను అందుకే అన్నాను, యేసు ప్రభుని బాగా దగ్గరకు చూసిన వాడు యోహాను. ఎవరు ముందు గుర్తుపట్టాలి? కానీ నేనేమంటున్నాడు, నేను యేసు ప్రభుని డైరెక్ట్ చూచితిని అనలా, యేసు ప్రభు లాగే ఉన్నాడు. సరే మీరెవరు? ప్రభు కోపం రావాలి అక్కడ. పరువు తీసేసేవి ఆ యోహాను. ఎందుక డౌట్ వచ్చింది అంటే మా యేసు ప్రభు చంపేశారు కదా. నేను అలా కనబడతలేదా? ఇదిగో నేనే మృతుడనైతిని, యుగ యుగములు సజీవుడను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సార్ యాక్చువల్లీ మీరు ఏమనుకోకండి, చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇక్కడ భూమి మీద నేను చూసిన యేసయ్యకు, ఇక్కడ చూస్తున్న యేసయ్యకు చాలా డిఫరెన్స్ ఉంది. ఏమిటా డిఫరెన్స్? సిలువ మీద ఒంటి మీద ఒక్క బట్ట ముక్క లేదు, కానీ పాదములు మట్టుకు దిగుచిన వస్త్రం చూస్తున్నా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. రక్తసిక్తమైన వెంట్రుకలు ఎండిపోయి, జడలు కట్టి ఎండిపోయి రక్తములా కనబడుతున్న వెంట్రుకలు, ఇక్కడ హిమమును పోలిన తల వెంట్రుకలు. అక్కడ కళ్ళు ఉబ్బిపోయి, బ్లడ్ క్లాట్ అయిపోయి, బ్రెయిన్ హ్యామరేజ్ అయిపోయి చాలా ఘోరంగా కనపడుతున్న ఆ కళ్ళు కూడా చూడలేని పరిస్థితి ఎర్రగా ఉంటే, ఇక్కడ అగ్ని జ్వాలా సమములైన నేత్రములు, రెండు చేతులకి మేకులైతే ఇక్కడ నక్షత్రాలు చేత పట్టినవాడు. పాదములకు మేకులుంటే అపరంజిని పోలి దగదగ మెరుస్తున్న పాదాలు. శిలువ మీద బళ్ళెపు పోటైతే ఇక్కడ రొమ్మున బంగారు దట్టి ధరించుకున్నాడు. అక్కడ 6 గంటలు వేలాడి కష్టంగా 7 మాటలు మాట్లాడాడు, కష్టంగా మాట్లాడాడు. ఇక్కడ ఆయన కంఠస్వరము విస్తారమైన జల ప్రవాహము వలె వంటి ధ్వని. నోటి నుండి 2 అంచుల దగ్గర ఖడ్గం బయటకు వస్తుందని మాట్లాడుతుంటే కస్సమని బయటకు వస్తుంది. అక్కడ ఆయన ముఖం చూడాలంటే సిగ్గుపడి తలదించుకున్నాము, ఇక్కడేమో చూడలేక వెలుగురు తలదించుకోవాల్సి వస్తుంది. ఏంటి ప్రభు ఇదంతా అంటే, ప్రభు అంటున్నాడు, ఇంకా అర్థం కాలేదా యోహాను? నువ్వు ప్రార్థన చేసావు కదా, ఏంటి ప్రభు? నేను పొందిన శ్రమలన్నీ మహిమగా మారిపోయాయి. చెప్పడం అర్థం గట్టిగా ఒకసారి, మీకు ఓపిక ఉన్నంత గట్టిగా కొడాలి. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకుంటే ఏమొచ్చిందంటున్నావు కదా, చూడు, శ్రమ పడిన ప్రతి వానికి నా మహిమలో పాలు పంపులిస్తా. ఇది క్రీస్తునందున్న నిరీక్షణ. ఇప్పుడు చెప్పండి, మహిమ కావాలా, 10 ఎకరాల స్థలం కావాలా? మహిమ కావాలా, 5 స్టార్ హోటల్లో భోజనాలు కావాలా? మహిమ కావాలా, ఒంటి నిండా బంగారం కావాలా? అంటే యేసు ప్రభు ఇవి ఇవ్వడు అని చెప్పట్లా. దీనికి ఒక చిన్న పాయింట్ ఉందా, చెప్పేసి ముగిస్తా. సైతాను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు. మాట అనే ముందు, ఈ లోక రాజ్యముల మహిమంతయు నీకిత్తును అన్నాడు. చూపించి ఏ మహిమనిస్తాను అన్నాడు? ఇప్పుడు చెప్పండి, లోకానికి కూడా ఒక మహిమ ఉంది, పరలోకానికి కూడా ఒక మహిమ ఉంది. ఆకాశ వస్తువు రూపముల మహిమ వేరు, భూవస్తువుల రూపముల మహిమ వేరు. ఒక్క నిమిషంలో చూపించాడంట మహిమ అంతా. అంటే భూమి మీద ఉన్న మహిమ అంతా, దాని వ్యాలిడిటీ అంతా నిమిషం మాత్రమే. ఈ లోకంలో ఉన్న మహిమ ఏంటి? 5 స్టార్ హోటల్, స్టేటస్, సుఖాలు, సౌకర్యాలు, కంఫర్ట్.
అడుగు బయట పెడితే సుఖం, లోపల అడుగు పెడితే సుఖం, సకల సౌకర్యాలు. వెళ్ళండి సార్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, అక్కడికి వెళ్ళి చూడండి, వాళ్ళ లైఫ్ స్టైల్స్ అన్ని చూడండి. క్రిస్టియన్సే కోట్ల ఆస్తుల నుండి ఇలా ₹1,00,000 తీసుకోవడం పెద్ద గొప్ప అనుకుంటున్నారండి మీరు? కోట్ల ఆస్తుల్లో ₹1,00,000 తీయడం పెద్ద గొప్ప కాదండి. 1,00,000 ఇచ్చా, నీ 1,00,000 పెట్టుకో నీ దగ్గరే. దేవుడికి ఏదో గొప్ప కార్యం చేసేసామనుకుంటున్నారు. లోకములో సకల సుఖభోగాలు అనుభవిస్తున్న వాళ్ళు లోక మహిమను అనుభవిస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళు పరలోకం వెళ్తే వీరికి పరలోకపు మహిమ లేదు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ అధ్యాయం, చాలా పెద్ద లిస్ట్ ఇదేనంతా, షార్ట్ కట్ చెప్తున్నాము. 2వ వచనం చదవండి. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని. ఒక్క నిమిషం, దాన్ని రౌండప్ చేసుకోండి. వారు తమ ఫలము పొంది తమ ఫలము పొందేశారంట. హలో, దేవుని యొద్ద నుండి నాకేమైనా దొరుకుతుంది అని ఆశపడే వాళ్ళకి 2 ఆప్షన్స్ అండి. భూమి మీద ఉంటుండగా కావాలా, పరలోకం వెళ్ళిన తర్వాత కావాలా. ఇక్కడే కావాలంటే అక్కడ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. లూకా సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. లూకా 6:24. అయ్యో అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. ఆగండి. ధనవంతులకు లోకములో ఏవేవి కావాలనుకున్నారో అదంతా పొందేశారంట. ఎక్స్క్యూజ్ మీ, నా చూడండి ఒకసారి. మీరు కోరిన ఆదరణ అంటే, ప్రభువా నాకు ఒక పెద్ద బిల్డింగ్ ఉంటే బాగుండు కోరావు, దొరికింది. మంచి కాస్ట్లీ డ్రెస్ ఉంటే బాగుంటుంది అనుకున్నావు, దొరికింది. ఒంటి నిండా గోల్డ్ ఉంటే, ప్లాటినం రింగ్ ఉంటే బాగుంటుంది అనుకున్నావు, దొరికింది. ఎప్పుడైనా పరిశుద్ధాత్మ పొందుకోవాలని అంతగా కోరుకున్నావా? అయ్యుండవు. ఎప్పుడైనా ఒకసారి దర్శనం చూస్తే బాగుండని కోరుకున్నావా? అది ఉండదు. గంట సేపు మోకాళ్ళు వేయాలి ప్రభు అని ఎప్పుడైనా కోరుకున్నావా? అది అసలు ఉండదు. నువ్వేం కావాలనుకున్నావా అది దొరికిపోయింది. అన్ని సంపాదించి లోకంలో సుఖము అనుభవించిన వానికి ఏమనుకోవద్దు, పరలోకంలో ఏం లేవు. ఓకే, కీర్తన గ్రంథం 17వ కీర్తన 14వ వచనం చదువుదాం. ఒక 5 minutesలో ముగిస్తాం. కీర్తన గ్రంథం 17వ కీర్తన 14వ వచనం. లోకుల చేతిలో నుండి ఈ జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి. పాలంటే మిల్క్ అనుకున్నారా? వాటా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏంటిది? వాటా. ఈ జీవిత కాలములోనే తమ వాటా పొందేసిన వాళ్ళెవరు? భక్తులు అన్నాడా? అబ్బే, లోకులు అన్నాడు. వీళ్ళ చేతిలో నుండి అయ్యా నీ హస్తబలము చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. వీళ్ళందరూ మంచి భక్తులైన క్రైస్తులు అన్నాడా? పాపం వీళ్ళు చేసిన పాపమేం లేదు. ఈ దానాలన్నీ దేవుడే ఇచ్చాడు అంటలేండి, పోన్లేండి. నా చూడండి ఒకసారి. నీవే ఇచ్చావు, వీళ్ళు సంపాదించారు, కడుపు నిండా తింటున్నారు, ఆస్తులు సంపాదిస్తున్నారు, పిల్లలకి రాసి పెట్టి వెళ్తున్నారు. గొప్ప విషయమే. కానీ ఎక్స్క్యూజ్ మీ, వీళ్ళందరూ లోకులు. వీళ్ళ చేతిలో నుండి నన్ను విడిపించు, వీళ్ళలాగా నన్ను తయారవ్వనివ్వకు నాయనా, వీళ్ళని చూసి నన్ను మోసపోనివ్వకు నాయనా. ఈ జీవిత కాలంలోనే తమ పాలు, తమ వాటా పొందేశారంట. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా ఒకసారి. వాటా అంటే అర్థమైంది ఒకసారి. చిన్నప్పుడు మా అమ్మ గుడ్లు వండుతుంది, 4 గుడ్లు. మా అమ్మ, నాన్న, మా అక్క, నేను ఆడుకుని కిచెన్లో నీళ్ళు తాగుదామంటే 4 గుడ్లు ఉడకబెట్టి పెట్టింది అక్కడ, వంట చేస్తుంది. నేను గుడ్లు వేసి మా అమ్మ నా గుడ్డు తింటా అన్నాను. ఒరే, కూర అయిన తర్వాత అందరం కలిసి తిందాంలే అన్నది. లేదు, నేను గుడ్డు తింటా అండి. ఒరే 4 ఉన్నాయిరా, మళ్ళీ షాప్కి వెళ్ళడం కావద్దు, నేను తింటానండి. నా గుడ్డు ఉంది కదా అన్న, అది నాకు ఇచ్చేసాయి అన్న. చూడు, తర్వాత ఏడుస్తావు. లేదు, నా గుడ్డు నాకు ఇచ్చేయి.
నా గుడ్డు తీసుకుని వెళ్ళిపోయి తినేసి చావరా ఏదో తిన్నాను వెళ్ళిపోయాను. ఇక రాత్రి 8 గంటలకి భోజనాలు కూర్చున్నాం అందరం. మా నాన్న తింటున్నాడు, టీవీ చూస్తున్నాడు. మా అమ్మ తింటుంది, టీవీ చూస్తున్నాడు. మా అక్క తింటుంది, టీవీ చూస్తున్నాను. నేను వాళ్ళ ప్లేట్లే చూస్తున్నా. అమ్మ అన్నది ఏంట్రా అంటే, నీకు ముందే చెప్పాను, నీ గుడ్డు ఇప్పుడు తినేస్తే ముందు, తర్వాత ఏడుస్తావు. నేనేమని అన్నానా? తినండి మీరు. అమ్మ కదా తన గుడ్డు నాకు ఇచ్చింది. ఏసై అలా చేయడు, ఎవరి గుడ్డు వాళ్ళకి. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. భూమి మీద ఉంటుండగా తమ వాటా పొందేసిన వాళ్ళు ఉంటారు. ఉద్యోగం చేస్తారండి, జీతం ఎంత అడిగితే అన్ని కట్ చేసేస్తే 10,000 అండి. కట్ చేయడం ఏంటండి? అరే పిఎఫ్ కట్ అవుతుంది, జిఎఫ్ కట్ అవుతుంది, ఇంకేదో కట్ అవుతుంది, ఇంకేదో కట్ అవుతుంది. అంత మోసం అండి. నా డబ్బులు మీరు కట్ చేయడం ఏంటి? అప్పుడు 20 అన్నా అంటిరి, ఇప్పుడు 10 ఇస్తున్నారు ఏంటి? నన్ను గవర్నమెంట్ కోపం వచ్చి చావు, ఈ 20,000తో చావు పో. చూసారా మీరు మోసపోయారు, మీకు 10 నాకు 20 అంటాడు వీడు. కరెక్ట్గా రిటైర్మెంట్ వస్తుంది. అర్థమైందా? ఈ రిటైర్మెంట్ అందరూ లైన్లో నిలబెట్టి దండ బొక్కే చెక్కు, దండ బొక్కే చెక్కు. ఇక నేను ఉన్నానా, నాకు దండ బొక్కే చెక్కు లేదు. అదేంటండి బొక్కే ఇచ్చారు, చెక్కేదంటే బొక్కే దీనికి చెక్ ఎక్కడిది? వాళ్ళు చెక్కేచ్చారు, అది వాళ్ళు దాచుకున్న డబ్బు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా పాయింట్? భూమి మీద నువ్వు ఎన్ని శ్రమలు పడతావో ఏంటి, మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. క్షణమాత్రముండు చులుకని శ్రమ మనకు ఏంటి, అంతకంతకు నిత్యమైన మహిమ భారము. అంటే ఏంటో తెలుసా? క్షణమాత్రము ఉండే శ్రమకి నిత్యమైన మహిమ, చులకని శ్రమ అంటే తేలికగా ఉండే 100 గ్రాములు చటాకు 100 గ్రామ్ ఉండే శ్రమకి బరువైన మహిమ కేటాయించాడంట. హల్లెలూయా. నువ్వు పొందే ప్రతి శ్రమకి అక్కడ మహిమను డిపాజిట్ చేస్తాడు నీ పేరు మీద బ్యాంకులో. ఎవరి జీవితంలో శ్రమలు లేవో వాళ్ళు బ్యాంక్ అకౌంట్ 0. వాళ్ళకి అక్కడ ఏం దొరకదు. మహిమ పొందామని లైన్లో నిలబడ్డాం అనుకోండి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరికి ఇంతంత మహిమ, అందరికి అంతంత మహిమ, అందరికి ఇంతంత మహిమ. నాకు వచ్చేటప్పటికి శరీరం అక్షయ శరీరమే, కానీ మహిమ లేదు. దూత గారు అందరికి లైటింగ్ వస్తుంది, నాకు లైటింగ్ రావట్లేదు, ఫ్యూజ్ అని కొట్టేస్తుంది అంట. దూత నీ ఫ్యూజ్ కింద కొట్టేసింది. భూమి మీద ఉంటున్నా ఫ్యూజులు అన్నీ కొట్టేసి మంచి వాక్యాలు చదవగల నువ్వు. బిల్డింగ్లు ఇస్తాడు, ఆస్తులు ఇస్తాడు, ఇదే చదువుకున్నావు. మహిమని ఇస్తాడని చదవలే కదా, కళ్ళు గుడ్డెక్కిపోయినాయి. అర్థమైందా? సో ఇప్పుడు నన్ను ఏం చేస్తారు? మహిమ పొందిన వారు మహిమ గల పట్టణానికి వెళ్తారు. హల్లెలూయా. మహిమ లేని వారు ఇదిగో కొత్త భూమి మీద ఉంటారు, అది కూడా గ్యారంటీ లేదు. చూద్దాం తర్వాత, పెండింగ్లో ఉంది కేసు. ప్రైజ్ ది లార్డ్. గట్టి చేద్దాం హల్లెలూయా. మన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో మనోనేత్రాలు తెరవబడితే మీకు తెలుస్తుంది అన్నాడు పౌలు. నా ప్రార్థన అదే. స్వస్థత కొరకైన దానికంటే, ఉద్యోగాల కొరకైన దానికంటే, అప్పులు తీరాల్సిన దానికంటే నా ప్రార్థన ఏంటో తెలుసా? సంఘం కొరకు మీ మనోనేత్రాలు తెరవండి అమ్మా. భోజనాలు ముందు పెట్టిన ఉపవాసం ఉండడానికి ఇష్టపడతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఖరీదైన వస్త్రాలు గిఫ్ట్గా ఇచ్చిన కాటన్ బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే మహిమకు మిస్ అయిపోవద్దని. భూమి మీద ఉండే 70 సంవత్సరాలే. అక్కడ మహిమనిస్తుంటే మన ఎదుటున్నవాడు 4 చెంపదెబ్బలు తిన్నందుకు 4 టన్నుల మహిమ వస్తాయి. అయ్యో నన్ను కొట్టేటోడు నేను ఉల్టా కొట్టి తినే అనుకుంటావు. నువ్వు అనవసరంగా మహిమని మిస్ అయిపోయినాయి అనుకుంటావు. యేసు ప్రభు నమ్ముకున్నందుకు సంవత్సరం పస్తులు ఉన్నానండి, అన్నం తిని కూడా బతికినండి అన్న వాడికి కోట్ల విలువ చేసే టన్నుల మహిమ అంటే శుభ్రంగా తిని తిని పొట్ట పెంచానన్నా అంటాం. ఏం పరిస్థితి అక్కడ? ఏం మహిమ దొరుకుతుంది? చివరి 2 మాటలు చూపిసి ముగిస్తా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. రైట్. తెస్సలోనిక 2:14, 2వ తెస్సలోనిక.
మీరిలాగున రక్షించబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా ఒరిజినల్ సువార్త వలన మిమ్మును పిలిచాను. సభలు కొట్టండి గట్టిగా ఒకసారి. మన పిలుపు వలన నిరీక్షణ ఏంటి అంటే, ఇంకోటి కూడా చదివేద్దాం. 1 పేతురు 5:10. తన నిత్య మహిమకు. హలో 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 సైతాన్ చూపించింది క్షణమాత్రముండు మహిమ, కానీ యేసయ్య పిలిచింది తన నిత్య మహిమకు. క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. పూర్ణులుగా చేసి బలపరిచి స్థిరపరుస్తాడు. ఇది ఒక ట్రాన్సాక్షన్. ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలంటే ఇండియన్ కరెన్సీ ఇచ్చి వాళ్ళ కరెన్సీ తీసుకుని వాళ్ళ దేశానికి వెళ్ళాలి. పరలోకపు కరెన్సీ, పరలోకపు స్టేటస్, మహిమ, అది ట్రాన్సాక్షన్ అవ్వాలంటే ఇక్కడ శ్రమలు కావాలి బ్రదర్. నీకు ఆస్తులు ఇచ్చాడు, ఇరాకీ క్రైస్తవులకి శ్రమలు అనుగ్రహించాడు. పరలోకంలో వాళ్ళకంటే మనం వెనకాల ఉంటాం, ఇది గుర్తుపెట్టుకోండి. మహిమలో వాళ్ళు ముందుంటారు. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. పక్కోడికి స్వస్థత వస్తుంది, నీకు రావట్లేదు అంటే ఏడవకు. వాళ్ళకి ఇక్కడ ఇచ్చాడు, నీకు అక్కడ ఇస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఇల్లు లేదని, ఆస్తి లేదని, అద్దెంట్లోనే ఉంటున్నానని, బ్యాంక్ బ్యాలెన్స్ లేదని, ఉద్యోగం లేదని, నాకేమి లేదండి, డబ్బులు లేవండి, అందరూ సంతోషంగా ఉన్నారు, నాకేం లేదండి, బాధపడకు. అన్ని డిపాజిట్ చేస్తుంచు. క్షణమాత్రముడు నీ చులకని శ్రమ నీ కొరకు బ్యాంకులో మహిమను డిపాజిట్ చేస్తుంది. ఈ లోకులైతే సంపాదించి ఆస్తులు కూడా పెడుతున్నారు. ప్రభువా, నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనము చేసి భూమి మీద నాకు ఏముంటే బాగుంటుందని ఆశపడ్డాను, ఆశలన్నీ అక్కడ తీర్చుకుంటాను. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. గట్టిగా హల్లెలూయా. మీ యందు నా యందున్న క్రీస్తు మహిమ ఇవ్వాలి అనుకునే గొప్ప నిరీక్షణ, ఇవ్వాలి అనుకునే ప్రణాళిక, సంపాదించాలి అని నువ్వు కోరుకుంటే, అనేక మంది స్త్రీలు పునరుద్ధానం చేత తమ భర్తలను సంపాదించారు. కానీ కొందరు సంఘాలైతే, స్త్రీలు అంటే ఎవరు, మరికొన్ని సంఘాలైతే ఏంటి, మరీ శ్రేష్టమైన మహిమ గల పునరుద్ధానం పొందగోరి ఈ కష్టాల నుంచి విడుదల పొందగోరలేదంట. చెప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి. హల్లెలూయా. కళ్ళు మూసుకొద్దాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. ఒక్కసారి మోకరించి, ఒక్కసారి మహిమ గల సువార్త ఏంటో ఒక్కసారి కళ్ళు తెరిచి ఆత్మ సంబంధంగా ఆలోచించండి. క్రైస్తవులయ్యుండి కూడా, విశ్వాసులయ్యుండి కూడా అవిశ్వాసులే మహిమ అంటే ఏంటో అర్థం కావట్లా. మహిమకు సంబంధించిన వాక్యాలు, వచనాలు వాళ్ళ కళ్ళకు కనబడతలా. భూమి మీద ఆశీర్వాదాలు దేవుడే ఇస్తాడు, పరలోకంలో కూడా దేవుడే ఇస్తాడు. భూమి మీద సంపాదించిన వాళ్ళకి పరలోకంలో ఏమీ లేదు, భూమి మీద ఏమీ లేని వాళ్ళకి పరలోకంలో అన్నీ ఉన్నాయి. ఎంత మంచి దేవుడు మనోడు, మన దేవుడు. అరే, భూమి మీద అన్ని ఇవ్వాలి అనుకున్న భూమి శాశ్వతం కాదు కదా అని ఆయన పెండింగ్లో పెట్టాడు. మన శరీరం శాశ్వతం కాదు. 60-70 సంవత్సరాలు ఎక్కువ కాలం బతుకుతామా? అంత కూడా వ్యాలిడిటీ లేదు ఈ భూలోకానికి. ప్రభు ఏమనుకున్నాడంటే, మీకు కేటాయించిన ఆశీర్వాదాలను భూమి మీద ఇస్తే అన్ని నాశనం అయిపోతాయమ్మా. ఓ పని చేయండి, మీరు పైకి రండి, మీరు పైకి వచ్చేయండి, మీరు పరలోకానికి వచ్చేయండి, మీకు అన్నీ ఇస్తా, యుగ యుగములు సంతోషంగా ఉందాము అని ఆయన కనిపెడుతుంటే, నువ్వు నేనేం చేస్తున్నావు అంటే, ఏమక్కర్లేదు ప్రభు, భూమి మీద బతికినంత సుఖంగా బతికితే చాలా. తర్వాత ఎవడు చూసాడు, ఎవరికి కావాలి? వద్దు వద్దు, లెట్ us బి సీరియస్. నీ మహిమను చేరాలి అనే కోరికతో ప్రార్థన చేద్దాం. Praise the Lord. Hallelujah.
మోకరించిన వారు అలాగే చేతులు పైకెత్తండి. యేసు ప్రభు అంటాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును శ్రమలను జయించి ఉన్నాను. మనకు కలిగే ప్రతి శ్రమను జయించగలిగిన కృప, అభిషేకం మనం సమృద్ధిగా పొందవలసిన వారమై ఉన్నాం. అందరూ చేతులు పైకెత్తి, ప్రతి శ్రమను భరించి అనుభవించే కృప కావాలయ్యా. అందరం అడుగుదాం ఒక మాట. ప్రతి విధమైన శ్రమలను, ప్రతి విధమైన బాధలన్నిటినీ కూడా భరించే కృప కావాలయ్యా, సహించే కృప కావాలయ్యా, శ్రమలను శోధనలను జయించే కృప కావాలయ్యా. ఆమేన్, ఆమేన్. ఈ శ్రమ ఒక పరీక్ష. దేవుడు తూర్పారా పడతాడు. క్రైస్తవులు రెండు రకాలు. శరీర సంబంధమైన క్రైస్తవులు, ఆత్మ సంబంధమైన క్రైస్తవులు. శరీర సంబంధమైన క్రైస్తవులు ఎప్పుడు శరీరమును గూర్చి, శరీర సంబంధమైన మేలు లాభాల కొరకే ప్రాకులాడతారు. వీరికి నిరీక్షణ లేదు. ఎప్పుడు సుఖము, సౌఖ్యము, లాభము, ఆరోగ్యముల మీదనే మనసు పెట్టుకుంటారు. ఇలాంటి వారు స్వస్థత కూటాలకు ఎక్కువగా వెళ్తుంటారు. ఎక్కడ స్వస్థత దొరుకుతుందా అని ఊర్లు ఊర్లు తిరుగుతారు. ఆత్మ సంబంధమైన క్రైస్తవులు రేపు పొందబోయే మహిమను గురించి ఆలోచిస్తూ, ఈ శ్రమలన్నీ కూడా నేను భరించవలసి ఉంది, దేవుడు నాకు అనుమతించినాడు అని ఈ పదం, ఈ మార్గంలో నడిచి సిలువను మోసుకుంటూ ఆ ఉన్నతమైన మహిమ భారంలో చేర్చబడటానికి కృప పొందుకొని ముందుకు సాగిపోతారు.